ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఆర్టీవీ మన ప్రోగ్రామ్ లో ఆర్ గారే ఉన్నారు. ఇక్కడ ఆర్ అంటే రమ్యశ్రీ గారు ఉన్నారు. రమ్యశ్రీ గారు నమస్కారం అండి. మీ పేరు మా ఛానల్ పెట్టుకున్నాం. నేను కూడా ఆర్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మేడం ప్రేక్షకులు నాకు కూడా పెట్టేస్తాం మేడం. నమస్కారం అండి. చాలా మిమ్మల్ని చూసి టీవీలో చూస్తున్నాను, సినిమాలు చూసాను. దాదాపు మీరు 300 సినిమాలు చూసారా? 300 అబౌవ్ 400 నియర్లీ అండ్ 9 లాంగ్వేజెస్ అండి. 9 లాంగ్వేజ్ చేశారు. 9 భాషలు. తెలుగు ఎందుకన్నా రికార్డ్ చేద్దాం అనుకున్నారా? అంటే ఆ మధ్య ట్రై చేశాను. యాక్చువల్లీ 9th లాంగ్వేజ్ అనేది కరోనా బిఫోర్ బెంగాలీ మూవ్ చేశాను. కానీ 7 వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్ చేశాను నేను. హీరోయిన్ ఇప్పుడు హీరోయిన్ చేశాను. మరి సూపర్ స్టార్ కృష్ణ గారితో చేస్తే హీరోయిన్ కదా, అలీతో చేస్తే హీరోయిన్ కదా. అలా ఏంటంటే కన్నడలో ఆంటీ తొంబాతుంటి. సో అలాగేంటే చాలా సినిమాలు దగ్గర 19 మూవీస్ వరకు హీరోయిన్ చేశాను. మలయాళం మూవీ అని. నాది ఐటమ్ గర్ల్ చేశాను అండ్ హీరోయిన్ చేశాను, వ్యాంప్ చేశాను, తర్వాత నెగిటివ్ రోల్ చేశాను. కామెడియన్స్ లో నేను చెయ్యని కామెడియన్స్ అంటూ లేదు. ఇప్పుడు అంటే జబర్దస్తిలో వస్తున్న వాళ్ళతో నేను చేయలేదు. కానీ అసలు నేను ఇప్పుడు మూవీస్ నేను చేయట్లేదు కాబట్టి. సో తర్వాత సో మన గ్లామర్ రోల్స్ ఇది వేరా, ఏది వ్యాంప్ అనేది వేరా, గ్లామర్ రోల్స్ వేరా. సో నేను 7 క్యారెక్టర్ చేశాను. 9 భాషలు చేశారు అన్నారు. 9 ఏమేమి చేశారు? తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, ఒడియా, భోజ్పురి, హిందీ, పంజాబీ. మొన్న రీసెంట్లీ కరోనా బిఫోర్ బెంగాలీ. ఈ కరోనా వల్ల ఆగిపోయారు లేకపోతే ఇంకొంచెం ఉంది షెడ్యూల్ ఉంది ఇంకా. కరోనా వల్ల ఆగిపోయారు లేకపోతే ఇంకొన్ని భాషలు చేసేవారు. ఐ డోంట్ నో. ఓకే, ఈ భాష ఎట్లా మేనేజ్ చేసేవారు మరి? భాష అంటే మనం ఇంగ్లీష్ కొంచెం మేనేజ్ చేయగలము. సో కన్నడ భక్తి, ఒరియా అది రాదు. తమిళ తెలియము. ఒరియా ఎట్లా చేసేవాళ్ళు? ఇంగ్లీష్ లో కానీ లేకపోతే కొందరు ఏమిటంటే ఇంగ్లీష్ అండ్ ఒరియా మాట్లాడిన వాళ్ళు ఉంటారు. సో దానికి ఏమిటంటే అది మనము ఇంగ్లీష్ లో కానీ ఎలా రాసుకోవాలి. ఒరియాలో నేను చేసింది మొత్తం 9 మూవీస్. మలయాళం అయితే 21, కన్నడ అయితే 36, తమిళ వచ్చి 11, సో తెలుగులో వచ్చి 100 అబౌట్ 200 నియర్లీ చేసేసాను. అంటే నేను నువ్వు నేను తర్వాత నేను చెయ్యని మూవీ లేదు. ఆల్ మూవీస్ ఐఎమ్ వర్కింగ్. డైలీ నాకు 4 షూట్స్ ఉండేవి. నైట్ ఒక్కొక్కసారి 1 వీక్ కూడా పడుకోలేకపోయేదాన్ని. నైట్ అంతా ఒక దగ్గర సాంగ్ చేసేదాన్ని. 2 o'clock వరకు. అంటే మళ్ళీ మార్నింగ్ 7 o'clock అక్కడ 5కి స్టార్ట్ అయితే మళ్ళీ వచ్చి ఇమీడియట్లీ స్నానం చేసి మేకప్ చేంజ్ చేసి మళ్ళీ 7 అంటే వాళ్ళు 7 అనేవాళ్ళు కానీ నేను 9కే రీచ్ అవ్వగలిగేదాన్ని. మళ్ళీ ఆఫ్టర్ 3 అంటే ఆఫ్టర్ లంచ్ బ్రేక్ తర్వాత ఇంకొకరికి కాల్ సీట్ ఇచ్చేదాన్ని. సో ఇలా అంటే అలా ఇంకా రన్నింగ్ అనమాట. నాకు పెద్దగా ఇక్కడ సర్కిల్ కూడా లేదు. లేకపోవడానికి ఏంటంటే నాట్ ఓన్లీ 1 లాంగ్వేజ్. ఇక్కడ మూవీ చేస్తూ ఈవినింగ్ ఫ్లైట్ ఉందంటే మళ్ళీ బెంగళూరు పరిగెట్టేదాన్ని. మేకప్ కూడా ఫ్లైట్ లోనే చెప్పుకుంటూ ఉండేదాన్ని అన్ని పెట్టుకొని కార్లో కానీ ఇలా. సో అలా ఏంటంటే ఓకే ఈజ్ గాడ్ కలాం తల్లి మనల్ని అంటే నేను ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. డిస్టర్బ్ అవ్వకుండా చాలా. ఈ 7లో మీకు బాగా ఇష్టమైన వేరియేషన్ ఏంటి? నాకు ఇష్టమైన వేరియేషన్ అయితే కృష్ణ గారితో హీరోయిన్ చేశాను, అదొకటండి. ఓమల్లి. సో అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్. అంటే నాకు నేను చెప్పుకుంటే మేబీ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేశానంటే దట్ మూవీ ఇస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. ఆ రోల్ అంటే నేను వర్క్ చేస్తున్నప్పుడు టెక్నీషియన్స్ అందరూ దత్తు గారు అండి, కే దత్తు గారు కెమెరామెన్ గారు. సో
సో అందరు టెక్నీషియన్స్ అందరూ ది బెస్ట్ వన్ అనమాట. జేస్దాస్ గారు, చిత్రా గారు, తమిళ్ కార్తిక్, సింగర్స్ కానీ, ఎడిటర్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ నెంబర్ 1. సో వర్క్ చేస్తున్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట, మీరు 10 CR ఇచ్చి ఎవరైనా అనదర్ హీరోయిన్ కానీ పెట్టుకొని ఉంటుంటే సో మీ కాళ్ళ దగ్గర పెట్టేసి ఆమె డెఫినెట్లీ జంప్ చాలాలి, ఈ పర్ఫార్మెన్స్ అయితే ఆమె చేయదు అనేది. బట్ సో నా మూవీలో పోస్టర్స్ కూడా ఎంతో టీమ్ అన్నారు, మొత్తం టీమ్ అన్నమాట. రిలీజ్ అయిన ఏమన్నారు? ఏది సినిమా రిలీజ్ అయిన ఏమన్నారు? రిలీజ్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ని సరిగా మీరు ప్రమోట్ చేయలేకపోయారండి అనేది. ఇప్పుడు అంటే బాగా నడిచిందా నడవలేదు? నడలేదు కాదు, అప్పుడే నడవకపోవడానికి కారణం ఏంటి? నడవకపోవడానికి కారణం అంటే ఏం లేదు. సో డైరెక్టర్ని నేనే, ప్రొడ్యూసర్ నేను. సో దీనికి ఏమిటంటే అప్పుడే మన రాష్ట్రం విడిపోవడం 2016 మన తెలంగాణ అండ్ ఆంధ్ర విడిపోయింది. సో ఆ టైంలో రిలీజ్ అయింది మూవీ. సో అప్పుడు రిలీజ్ అయినప్పుడు మన సునీల్ నారాయణ గారు వచ్చి ఫస్ట్ నాకు ఆంధ్రాలో ఒక 30 థియేటర్స్ దొరికింది ఆంధ్రాలో. తెలంగాణలో ఏమన్నారంటే ఫస్ట్ అక్కడ రిలీజ్ చేసేయండి, దాని తర్వాత మీకు తప్పకుండా ఒక 40 థియేటర్స్ ఇస్తాము అని అన్నారు. అక్కడ చాలా థియేటర్స్ లో తిరుపతిలో కానీ ఎక్కడైనా 100 days కూడా ఆడింది మూవీ. బట్ దాన్ని నాకు కరెక్ట్ గా అంటే అభిమన్యుడు యుద్ధంలోకి వెళ్ళి యుద్ధం చేసి బయటికి ఎలా రాలేకపోయారు, అలాగే నాకు ఏంటంటే యాక్టింగ్ మాత్రమే నాకు తెలుసు. దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా అంటే దాన్ని మార్కెటింగ్ నాకు తెలియదు. ఆఫ్టర్ రిలీజ్ తెలిసింది. సో మేబీ 1 CR వరకు. బడ్జెట్ ఎంత సార్? అంతే 2.32 అయింది. కానీ బోల్డ్ సినిమా కొంచెం మీరు అంటే దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. మనం ఏం చెప్తామంటే నో నో. సో నా పోస్టర్లు చూసి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అండి, మన నరసింహరావు గారు, రాసి మూవీస్ నరసింహరావు గారు కానీ, తర్వాత రామానాయుడు గారు కానీ ఎంతో మంది ఆ పోస్టర్లు చూసి ఒక రవివర్మ వేస్తారు కదా, సో లైక్ అలా ఉన్నాయి ఏంటి మూవీ అనేవాళ్ళు చాలా మంది ఫోన్ చేశారండి. కానీ దాన్ని అంటే నాకు ఇప్పుడు దిల్ రాజు గారు చేస్తే చాలా పెద్ద సినిమా అయిపోతుంది, సురేష్ ప్రొడక్షన్ చేస్తే చాలా పెద్ద సినిమా అయిపోతుంది. బట్ ఇది నా ఓన్ రిలీజ్ అయిపోయింది. అంటే దీన్ని ఇలా అప్రోచ్ అవ్వాలని కూడా నాకు తెలియలేదు అనమాట. వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. నాట్ బోల్డ్. ఇప్పుడు ఒక ట్రైబల్ వరకు మనం తీసుకుంటే అరకు కానీ, లంసింగ్ కానీ అక్కడి వరకు వద్దాం. మన శ్రీకాకుళం వెళ్తే చాలా మంది వితౌట్ బ్లౌజెస్ తోనే వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది. నాట్ వల్గారిటీ, వాళ్ళు ఏమి కావాలని చెయ్యరు. బట్ ఈ స్టోరీకి ఆ క్యారెక్టర్ ఏదైతే ఓమల్లి ఉందో ఆ క్యారెక్టర్ కి చాలా అంటే దగ్గర సంబంధం కాదండి, లైవ్ అంటే జీవితం అంటారు దాన్ని. అలాగే ఇన్వాల్వ్ అయ్యి చేశాను అనమాట. అంతేగాని నాకు నచ్చింది. అదే చెప్తున్నాను కదండి, టికెట్లు తెగపడం కాదు. యూట్యూబ్ లో 14 millions 15 millions సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే మీరు ఆలోచించండి. అంటే ఎంత వెళ్ళిపోయింది, ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందో. ప్యారిస్ లో కూడా ఈ మూవీని, వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, సో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉంది, అది చూసుకుంటూ అంటే ఆ విధానం ఆ సారీ కట్టడం కానీ, సో ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఇదంతా చాలా బాగా లైక్ చేశారండి అక్కడ. సో అలా అంటే ఏంటంటే ఓకే చేశాను, కష్టపడ్డాను. అలానే 100 సినిమాలు చేస్తే అన్ని సినిమాలు ఆడాలని లేదు, బట్ నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, సినిమా రిలేట్ చేయగలిగానని. ఈరోజు ఐ నో వెరీ వెల్ ప్రసాద్ ల్యాబ్లో ఈరోజు ఒక 1500 లేకపోతే 1000 మూవీస్ 5 కోట్లు 10 కోట్లు కూడా గట్టి సినిమా రిలీజ్ చేయలేక ఆ ప్రసాద్ ల్యాబ్లోనే ఆగిపోయిన మూవీస్ ఎన్నో చాలా ఉన్నాయి కదా. బట్ నేను మూవీని రిలీజ్ చేయగలిగాను అంటే చెప్తున్నాను కదా, ఆడకపోవడం అంటూ లేదండి. బిగ్ స్టార్ దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రాబ్లం ఎలా ఉందంటే, నా మూవీ ఎగ్జాక్ట్లీ రిలీజ్ అయిన 1 monthలో నాకు వచ్చి యుఎస్ఏలో ప్రోగ్రామ్ ఉందన్నమాట, ఈవెంట్స్ నేను కమిట్ అయ్యి ఉన్నాను. బట్ దాని తర్వాత అప్పుడే భిక్షగాడు కూడా వచ్చింది మూవీ. బట్ వచ్చిన తర్వాత భిక్షగాడికి అంటే సేమ్ థియేటర్స్కి మార్నింగ్ షో ఇచ్చారు.
అంటే 9 o'clock నాది ఇచ్చారు, 11 o'clock 11:30 అది ఇచ్చారు. నా మూవీ వచ్చి అంటే నాకు కరెక్ట్గా థియేటర్స్ చెప్పలేను కానీ ఎర్రగడ్డ దగ్గర ఒకటి ఉంది, తర్వాత ఇంకా అక్కడ ఏదో ఉంది, మల్టీప్లెక్స్ ఇక్కడ పంజాగుట్ట దగ్గర ఉంది. నాది 11,000 కలెక్ట్ చేస్తే భిక్షగాడు వచ్చి 3,500 4,000 చేశాడు. అంటే నేను దాన్ని ప్రమోట్ చేయలేకపోయాను దానికి ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. అంటే బాగుంది కాబట్టి ఎక్కువ దాన్ని అప్పుడు మూవీస్ అప్పుడు ఏదో మూవీ వచ్చి ఫ్లాప్ అయింది మన, అప్పటికే చాలా డేస్ అయిపోయింది. మన ఏం పేరు అల్లు అర్జున్ మూవీ, దాన్ని తీసేశారు. మా తర్వాత వచ్చి మన మహేష్ బాబు మూవీ రెడీగా ఉంది అనమాట, ఏమిటి బ్రహ్మోత్సవం సంథింగ్ మూవీ, సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్ సినిమా. ఓకే, సో దీనికి ఏమిటంటే భిక్షగాడికి చాలా పెద్ద ప్రమోషన్ ఉందండి. నాది ఇంకా కిందకి వెళ్ళిపోతుంది. అంటే నేను ఇంకా నాకు థియేటర్స్ కావాలని నేను సునీల్ నారాయణ గారిని అడిగినప్పుడు బ్రహ్మోత్సవం రిలీజ్ అవుతుందండి, దానికోసం మేము ఫైట్ అవుతుందండి, సో మేము ఇవ్వలేకపోతున్నాము, దాని తర్వాత సినిమా ఆడితే ఇంకా పెంచుదామండి అని చెప్పారు. బట్ ఓకే, ఇది ఇలా జరిగిపోయింది. అంటే భిక్షగాడు అంత ఏంటంటే దానికంటే గ్రేట్ సినిమాని నేను చెప్పడం కాదు కానీ చూసే ప్రేక్షకులు అదేమో తల్లి సెంటిమెంటు, నాది వచ్చి ఏమిటంటే రియాలిటీ, ఒక పవిత్ర బంధం అనమాట. ఒక భార్యాభర్తల భర్త అంటే భర్తకి బాగోకపోయినా సో ఆమె ఇన్నోసెంట్ తో ఒక ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తుంది, ఒక రిలేషన్షిప్ అంటే ఏంటి. సో ఈ మధ్య మనకి ఒకటి చూడండి, రోజా గారు చేస్తున్నారండి బ్రతుకు జగత్ కాబట్టి సంథింగ్, జీవిత గారు చేస్తున్నారండి, దానికి మించి లైఫ్ ఇది. దాని తర్వాత అతనికి పారాలసిస్ రావడం, తర్వాత ఈమె ఇంకొక అతను అంటే ఈమెకు తెలియదు. ఇప్పుడు మీరు నాకు ఏదైనా చెప్తున్నాను, ఒక చిన్న హెల్ప్ చేస్తే మీకు ఇన్ టైంలో హెల్ప్ చేస్తే, సో అది నేను ఎప్పటికీ గుర్తొస్తుంటాను. ఒక విశ్వాసం ఉంటుంది మీ మీద సంథింగ్. అలాగా అతని వల్ల నేను ఒక హెల్ప్ పొందడం వల్ల అతను అంటే ఆ దేవుడు అన్నప్పుడు మా హస్బెండ్కి ఉంటారు కదా పొల్లలు పెట్టేవాళ్ళు పక్కనే సంథింగ్ అలాగే డౌట్ వచ్చి లాస్ట్ వరకు సఫరింగ్, రాళ్ళు పెట్టి కొట్టి చంపేది సమాజంలో ఈరోజు చాలా జరుగుతున్నాయి అలాంటివన్నీ. సో అలాగ కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉండేది, ప్రేమకి నిర్వచనం, పవిత్ర బంధానికి నిర్వచనం, పేరెంట్స్ అంటే ఏమిటి ఇలా తీశాను. బట్ చెప్పాను కదండి సరిగా ప్రమోట్ చేయలేకపోయాను నేను, దానిలో ఫెయిల్యూర్ అయ్యాను. సినిమా బ్రహ్మాండం మంచి బాగుందని చెప్పి మీ రివ్యూస్ కూడా వచ్చాయి, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అండ్ బెస్ట్ డైరెక్టర్ కూడా వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు కానీ ఫంక్షన్ చేయలేదు కదండి, అవార్డులన్నీ అనౌన్స్ చేసేసారు. 2013 to 2016 వరకు అనౌన్స్ చేసేసారు కానీ అవార్డ్స్ ఇవ్వలేదు కదా. అంటే ఇవ్వకూడదు, రాజకీయ పరంగా కూడా చాలా గడబడి జరిగాయి కదండి, చాలా సినిమా వాళ్ళ కంటే మీరు ₹1 కోటి 10 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చిన దానికంటే మించి సో ఒక అవార్డు స్టేజ్ మీద కానీ అందుకోగలిగితే ఇంక జీవితంలో ఇచ్చే పరిస్థితులు లేదు, అచీవ్మెంట్ ఓకే ఇచ్చే పరిస్థితులు లేదు అప్పుడు ప్రభుత్వాలు పరిస్థితులు కూడా అట్లా లేవు. తర్వాత ఏమండి ఇప్పటికి గోల్డ్ లేకపోతే సిల్వర్ అక్కడ ఏం లేవండి. ఫంక్షన్ చేయాలన్నా కూడా అక్కడ అనుకూలంగా లేదు అప్పుడు రాజకీయ వాతావరణం, అందువల్ల ఇవ్వలేకపోవచ్చు. ఆయన పర్సనల్ గా మీకు నా ఒక్కదాన్నే కాదు కదండి నేను అనేది, చాలా మంది చెప్పాను కదా. ఒక కళాకారులకి వాళ్ళు సాటిస్ఫై అయ్యింది ఏమిటంటే ఒక అవార్డు స్టేజ్ మీద అందుకోవడంలోనే వాళ్ళు సాటిస్ఫై. ఇప్పుడు ఒక ఫంక్షన్ అండి, ఒక ఫంక్షన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది. మ్యారేజెస్ కూడా ఈ రోజు చాలా గ్రాండ్ గా చేసేసుకుంటున్నారు. అదే అది కరోనా దైవాలు ఏమిటంటే పేదలకి ఎంత ఫుడ్ పెట్టినా బాగుంటుందేమో కానీ 1000 కోట్లు మాది 300 కోట్లు అయింది, మాది 500 కోట్లు అయిందని పెళ్లికి అనెన్సరీ ఖర్చు పెట్టి దుబారా అనమాట. అదే పేద ప్రజలకి ఒక 1000 మందికి ఫుడ్ పెడితే అంతకంటే మంచి ఇది జరుగుతుంది. సో నేనేమంటున్నానంటే చిన్న ఫంక్షన్ అంతే. ఇప్పుడు ప్రైవేటు ఈవెంట్స్ కూడా చేస్తున్నారు కదండి చాలా మంది, ఎంత ఖర్చు అయిపోతుంది. ఒక గవర్నమెంట్కి ఇస్ నథింగ్ కదా ఆ ఫంక్షన్. బట్ ఎందుకు చేయలేదనేది రీజన్ అయితే నాకు తెలియదు కానీ చెప్తున్నా కదా అయింది వచ్చాను మేబీ అంటే అప్పుడు పరిస్థితుల్లో వేరుగా ఉన్నాయి, అందువల్ల అయిపోవచ్చు.
సో మళ్ళీ మీరు అటెంప్ట్ చేయలేదా డైరెక్షన్ చేయాలి మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలి? నాకు అప్పుడు ఒక 2 మూవీస్ వచ్చాయండి ఆఫర్ డైరెక్షన్ చేయమని. బట్ నాకేంటంటే అమ్మో నాకు అంత అంటే ఈ సినిమా చూసిన తర్వాత అంటే అప్పట్లోనే నా సిస్టర్ డాటర్. సో లైక్ అంటే నేను ఒక 3rd స్టాండర్డ్ నుంచి 10th క్లాస్ వరకు నేను పెంచాను అమ్మాయిని. సో తర్వాత అమ్మాయి 10th వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవడం, తర్వాత బీటెక్ ఫైనల్ ఇయర్లో ఇక్కడే నేను టేకేర్ చేస్తే అమ్మాయి చనిపోవడం జరిగింది ఒక హెల్త్ ఇష్యూస్లో. అందుకని నాకు ఏంటంటే కొంచెం అప్పుడు డిసప్పాయింట్ అయ్యి ఉన్నాను అన్నమాట. ఉన్నాను. ఈ మూవీ చాలా ఫోర్స్ వచ్చింది, చెయ్యొచ్చు కదా మేడం గారు అంటే నేను కథ కూడా తయారు చేయించాను, రైటర్స్ పిలిపించి చేశాను కానీ బట్ నాకు ఆ మూడ్ లేదు. సో దాని తర్వాత ఇంకా నాకు మూవీస్ మీద ఇంట్రెస్ట్ అంటే ఒక మంచి ఒక అత్త క్యారెక్టర్స్ లాంటివి కానీ అలాంటివి ఏమైనా వస్తే చేద్దాం తప్ప గ్లామర్ రోల్స్ వస్తే మనము చెయ్యకూడదు అనే ఒక ఉద్దేశంతో మూవీస్ వదిలేసాను. ఓకే, రమేష్ అంటే ఒక మంచి క్యారెక్టర్ ఏది గుర్తుకొస్తుంది జనాలకి, మీకు ఏది గుర్తుకొస్తుంది? ఇన్ని చేశారు కదా సినిమాలు. నేను మన తెలుగులోను చెప్పాలి, తెలుగులో చెప్పండి. ఎస్, తెలుగులో చెప్పాలంటే కృష్ణ గారితో నేను హీరోయిన్ చేసింది వెరీ మెమరబుల్. ఏ సినిమా? ఎవరు నేను బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ బ్యూటిఫుల్ మూవీ. యాక్చువల్లీ యుఎస్ఏలో చేయాలి. ఎవరు డైరెక్టర్ దానికి? భీమారావు గారండి. భీమారావు పెద్ద ఆయన పాడి పంటలో అదే దానికి అప్పుడు కో డైరెక్టర్గా పనిచేశారు. చాలా పెద్ద సినిమాలు చేశారు. ఆయన కూడా డైరెక్షన్ చేశారు కొన్ని సినిమాలు. నాకు అప్పట్లో ఎలా ఉండేది ఏంటండి, డీటెయిల్స్లోకి వెళ్ళకపోయేదాన్ని. డబ్బింగ్ చెప్పమనేవాళ్ళు, వాయిస్ చాలా బాగుంటుందండి మీది. ఓమల్లి సినిమాలో మనం మాట్లాడుతాం కదా షూట్ అప్పుడు, శిల్ప దాన్ని రీచ్ కాలేకపోయిందండి. యాక్టీజ్ వదిలి మీరు చెప్పేయచ్చు రమ్య గారు చాలా బాగుందండి అని అంటే నాకు డబ్బింగ్ అలవాటు లేదు కాబట్టి అప్పుడులో చాలా బిజీగా ఉన్నాను కాబట్టి ఆ బిజీకి అమ్మో డబ్బింగ్ అంటే 2 hours 3 hours స్పెండ్ చేయాలి. సో దానికి అమ్మో మనకు టైం దొరకదు అంత టైం అంటే అనేసి అలాగే నేను డబ్బింగ్ అవాయిడ్ చేశాను స్టార్టింగ్. దాని తర్వాత అంటే అబ్బాయి ఎవరు చెప్తారులే అనిపించింది. సో అలా ఏమిటంటే నా బెస్ట్ మూవీ నేను అనుకుంటే ఎవరు నేను ఒకటి, నువ్వు నేనండి. ఎందుకంటే నాకు పెద్ద బ్రేక్ ఇచ్చిన మూవీ నువ్వు నేను, సునీల్ గారికి కానీ నాకు కానీ. సో అంత బిజీ చేసిన మూవీ అది, చాలా పెద్ద బ్రేక్ వచ్చింది. తర్వాత అంటే మీరు చెప్పొద్దు అని అంటున్నారు, మలయాళంలో మెగా వర్షించని ఒక మూవీ చేశాను. సో ఒక ఓల్డ్ మిలిటరీ మేజర్ అనమాట ఆయన యుద్ధంలో 2 కాళ్ళు పోగొట్టుకుంటారు. సో నేను వచ్చి సెకండ్ వైఫ్ అనమాట. సో తనకు ఆల్రెడీ ఒక డాటర్ ఉంటుంది, ఫస్ట్ వైఫ్. సో కొంచెం నియరెస్ట్ ఉంటుంది ఏజ్, అమ్మాయి కంటే నేను పెద్ద ఉంటాను కానీ నేను ఏమిటంటే లైక్ గాడ్ లాగే చూస్తాను అతన్ని. కానీ నా అందానికో లేకపోతే ఇంకోటి నన్ను ఏమిటంటే సొసైటీ ఏమిటంటే ఇది భర్తను కాబట్టి పెద్ద బయట పతివ్రతలాగా నటిస్తూ బయట తను వేషాలు వేస్తుంది. అంటే అప్పుడే మా ఇంట్లో ఒకడు నా డాటర్ కోసం అనేసి ఒక సర్వెంట్ మేడ్గా, అంటే ఈ హార్స్ గుర్రాలవి ఉంటాయి కదా వాటిని చూడటం కోసం అని వాడు యాక్చువల్లీ జాయిన్ అవుతాడు. నా కూతురికి వాడికి మధ్య లవ్ ఉంటుంది. దాని తర్వాత వీడి ఇందులో జాయిన్ అవుతారు. వాడిని ఇంటర్వ్యూ చేశారు అంటే వాడికి నాకు లింక్ పెడతారు. కానీ వాడికి ఇంటెన్షన్ అంటే లోపల నన్ను వాడు లోపరుచుకోవాలని కోరిక అనమాట. బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. లేదు, బిఫోర్ వీళ్ళిద్దరికి లవ్ ఉంటుంది కానీ ఎంటర్ అయిన తర్వాత కుర్రాడు మంచోడు అది ఇది అని చెప్పి మనం పెడతాం. కానీ వాడి కోరిక నా మీద ఉంటుంది. బట్ ఇదంతా నా హస్బెండ్ తో చెప్పలేక, అంటే కూతుర్ని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు, అమ్మాయి ప్రెగ్నెన్సీ. సో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు, తన దగ్గర ఏమో లవ్ ఉన్నట్టు నటిస్తుంటాడు. సో నేను కావాలని బ్లాక్ మెయిల్ చేస్తాడు. సో అలా చేసి ఒక రోజు నేను వాడిని ప్లాన్ చేసి చంపేస్తాను అనమాట. అంటే వాడితో కమిట్ అవుతానని చెప్పి మాట ఇచ్చి నా కూతురు భవిష్యత్తును నాశనం చేయకని. సో వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇది యాక్చువల్లీ 2010 ఆల్మోస్ట్ 11 years. అట్లాంటి పాత్ర అలా చాలా ఉన్నాయి. ఇది ఆంటీ తుంబతుండి కూడా వెరీ బ్యూటిఫుల్. అదేం భాష? ఆంటీ తుంబతుంబ
అంటే ఏంటి ఆంటీ తుమ్మ తుమ్మ ఆంటీ తుంబ తుంటి అంటే ఆంటీ చాలా చిలిపిది అని. ఏ ఆంటీ మీరా? నేనన్నమాట. ఏం చేశారు చిలిపి పనుల్లో? చిలిపి పనులు ఏమి కాదండి, అది కూడా ఆల్మోస్ట్ ఏంటంటే నాకు ముందు మ్యారేజ్ అవుతుంది, వాడు వెరీ టార్చర్ హస్బెండ్ అనమాట. సో అంటే తను ఉంటుండగానే ఇంకో వ్యక్తితో, అంటే ఇప్పుడు చాలాన్ని మనం చూస్తున్నాం సమాజంలో, ఇంకో వ్యక్తితో నన్ను అటాచ్ చేయబోయే క్యారెక్టర్ అనమాట వాడికి, అంత క్రూయల్ మెంటాలిటీ. బట్ అది అప్పుడు నేను ఏంటంటే దాన్ని భరించలేక అప్పటికే నాకు ఒక కిడ్ అనమాట. సో అప్పుడు ఆ కిడ్ని ఎత్తుకొని నేను ఎస్కేప్ అయిపోతాను. ఎస్కేప్ అయిపోయినప్పుడు యాక్సిడెంట్లుగా ఒకటి నన్ను చేరదీస్తారనమాట. చేరదీస్తే అప్పుడు వాళ్ళకి నా కిడ్నీ అంటే వాళ్ళకి పిల్లలు ఉండరు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. హ్యాండ్ ఓవర్ చేసి ఇలాంటి దుర్మార్గులు సమాజంలో ఉండకూడదని చెప్పి మొత్తం వేషం, భాష, ఇవన్నీ స్టైలు అంతా మార్చేస్తాను. మార్చేసి ఒక చాలా కోటీసుడు, అతనే హీరో అనమాట. సో నేను హీరోయిన్ అందులో. సో అతని దగ్గర నేను ఒక అసిస్టెంట్గా జాయిన్ అవుతాను అనమాట. స్టెనోగా జాయిన్ అవుతాను. జాయిన్ అయిన తర్వాత ఈ మ్యాటర్ వాడేమో నా కూతుర్ని లవ్ చేస్తాడు. అక్కడ కూడా అంటే మా ఇద్దరి మధ్య లవ్ ఉంటుంది, నా కూతురు వాడిని లవ్ చేస్తుంటుంది. సో నేను తనకి మదర్ అని ఆమెకి తెలియదు. సో అతనికి నా కూతురు అని కూడా తెలియదు, కానీ అతను నన్ను లవ్ చేస్తాడు, నా కూతురేమో అతన్ని లవ్ చేస్తూ ఉంటుంది. లేదు, నాదంతా ఒక కాన్సెప్ట్ ఉంది కదా, నాకు ఈ లవ్ గివ్ ఏం లేదు. వీడి గుండా నేను పట్టుకోవాలి ఇదంతా పట్టుకొని, అంటే అమ్మాయిల్ని వ్యభిచారం చేయించడము, వీటి నుంచి అమ్మాయిల్ని ఎలా విడిపించాలి, పొలిటికల్ వాళ్ళు కూడా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ వీటిల్లో ఉంది, దీని గురించి నేను ఏంటంటే కొన్ని వేషాలు, అంటే వేషాలు మారుస్తూ నేను చూస్తే ఒక స్టెనోలాగా ఉంటాను అతనికి, అతను ఎదుట అదే కనిపిస్తూ ఉంటాను. బట్ నేను చేసిన జిమ్ చేస్తున్నాను అంటూ చూసాడని టెంప్ట్ అయిపోతూ ఉంటాడు, ఓవర్లో ఉంటాడు ఎప్పుడు నా గురించి. రియల్ గా వచ్చేటప్పటికి అంత దగ్గరగా రాలేడు, ఎప్పుడు మూడీగా ఉంటుంది ఏంటి ఏమని అనుకుంటూ ఉంటాడు. వెరీ బ్యూటిఫుల్ స్టోరీ, 100 days మూవీ. అంటే ఇప్పుడు మన పర్సనల్ విషయాలు అంటారు, ప్రపోజల్స్ వచ్చాయా మనం? దేని గురించి? పెళ్లి గురించి, లవ్ గురించి. మీరు ఇంత అందంగా ఉన్నారు, మీరు అందంగా ఉన్నప్పుడు ఇంకా అప్పట్లో ఇంకా చాలా ఉండుంటారు. కానీ అంటే నాకు ఎందుకు చెప్పకూడదు కానీ నాకు చిన్న ఏజ్లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. నాకు 12 years ఏజ్ ఉంటుంది, మ్యారేజ్ అయిపోయింది. సో దాని తర్వాత నేను మేబీ 16 yearsలో నేను ఇండస్ట్రీకి వచ్చాను. అంటే అప్పుడు బొబ్బులుగా ఉన్నాను, లావుగా ఉన్నాను కాబట్టి ఒక ఆంటీ లాగా కనిపించేదాన్ని. సో దాని తర్వాత నాకు నా గోల్ ఏంటంటే ఇండస్ట్రీకి ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. సో ఆ మంచి ఫ్యామిలీని నేను ఇప్పుడు నా క్యారెక్టర్ కూడా డిస్టర్బ్ చేయకూడదు అనేది ఒకటి ఉంది నా బ్రెయిన్లో. పేరెంట్స్కి ఇష్టం లేకుండా ఫ్యామిలీకి నేను ఇండస్ట్రీకి వచ్చాను. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు రమ్య ఇప్పుడు ఇంటర్వ్యూలో ఏమైనా గ్రేట్గా చెప్తుందేమో ఒకసారి ఆలోచించండి. నేను ఏ రోజు కాంట్రవర్సీలో లేనండి. దగ్గర నాకు ఒక వేల మీద ఇంటర్వ్యూ, అందుకోసమని అదే చెప్తున్నాను. నేను కాంట్రవర్సీలో లేనంటే అంటే విషయం ఏమిటంటే, సో ఓకే ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే ఓకే అప్పుడు గ్లామర్ గానే ఉంటానని మీరే చెప్తున్నారు. డెఫినెట్లీ నేను ఇంటర్నేషనల్ యాడ్స్ చేశాను, ఇన్ని లాంగ్వేజ్ చేశానంటే చాలా రాష్ట్రాలు నేను తిరుగుంటాను. బట్ ఎక్కడ మీరు ఈరోజు సోషల్ మీడియా కళ్ళు తప్పి ఎవరు మేము చేయలేము, ఏ చిన్న విషయం ఉన్నా బయటకు వస్తుంది. ఎవరు నేను డైరెక్ట్ అడుగుతున్నాను, మీరు ఇవంతా తిప్పుతున్నారు, మీరు ఊరంతా తిప్పుతున్నారు ఒక క్వశ్చన్కి. అదే మరి చెప్పాలి కదా. నా మీద ఎప్పుడైనా సరే రమ్య గారి ఎవరినైనా లవ్ చేసినట్టుగా కానీ, ప్రపోజల్ చేసినట్టుగా కానీ, లేకపోతే ఒక మ్యారేజ్ చేసుకున్నట్టుగా కానీ, ఒక డేటింగ్ చేసినట్టుగా కానీ ఎక్కడైనా ఎప్పుడు మీరు సోషల్ మీడియాలోనే ఉంటారు కాబట్టి నేను అదే అంటున్నాను. డెఫినెట్లీ ఉంటుందండి. దిస్ ఇస్ అంటే మానవ నైజం.
అందం కనిపించిన దగ్గర భగవంతుడు కనిపిస్తే దండం ఎలా పెడతామో ఆటోమేటిక్లీ ఒక గ్లామర్ కనిపించినప్పుడు డెఫినెట్లీ ప్రపోజల్ ఉంటుంది. బట్ నేను దాన్ని ఎలా సున్నితంగా నేను దాన్ని అవాయిడ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అసలు ఎంతమంది ప్రపోజల్ వచ్చాయి? మేబీ అంటే వేల మీద ఉంటారండి. పారిస్ లోనైతే ఇట్స్ వెరీ బిగ్ కెమెరామెన్. ఆయన ఎంత ఓన్లీ మోడల్సే ఒక 200 మెంబర్స్ రన్ చేస్తుంటారు మోడల్స్ ఆపర్చునిటీస్ కోసం. ఆల్మోస్ట్ 2 years ఫైట్ చేశాడు తను. డెఫినెట్లీ ఉంటారండి. కానీ అది వేరే కంట్రీస్ లో కొందరు డాక్టర్స్, సో అలా చాలా మంది ప్రపోజల్ చేశారు. అయితే నేను ఒకటి చెప్తాను, మ్యారేజ్ చేసుకోకూడదు చేసుకోవాలని కాదు, కానీ మ్యారేజ్ అయ్యాక నాకు ఒక ప్రైవసీ మీన్స్ నేను చాలా గుడ్ గర్ల్ అనేది నా ఫీలింగ్, నా పేరెంట్స్ ఫీలింగ్. సొసైటీలో కూడా నేను అలానే ఉన్నా. ఎప్పుడు రాంగ్ వేలో నేను ఎప్పుడు వాక్ చేయలేదు, వెళ్ళలేదు. సో దానికని ఏంటంటే ఒక డాక్టర్ ఉన్నాడు, కోర్టులు ఉన్నాయి, ఏం చేస్తాము? ఆయన దగ్గర ఆయన మీరే ఒక మిత్రులు వచ్చారు అంటే నా ఫీలింగ్స్, మిత్రులు వచ్చారు, ఎవడు వీడు ఏంటిగా కథలు ఏంటి, సంథింగ్ డిఫరెంట్ ఫీలింగ్స్. అంటే ఆయన ఫీలింగ్స్ ని రెస్పెక్ట్ చేస్తూ నాకు ఆల్రెడీ నాకు ఒక మంచి అభిప్రాయం ఉంది నా మామ మీద, నా హస్బెండ్ మీద. చిన్నప్పుడు మ్యారేజ్ అయినా సరే ఒక గుడ్ ఒపీనియన్ ఉంది నాకు. సో ఒక మంచి అభిప్రాయం ఉంది కాబట్టి నేను నెగిటివ్ షేడ్ లో ఎక్కడ వెళ్ళలేదు కాబట్టి నాకు ఆ అట్రాక్షన్ అంటారు. నేను ఎప్పుడో ఇండియా గ్రిల్స్ లో ఆల్మోస్ట్ 12 years ఎంత అయింది. నేను ఒక ఇంటర్వ్యూ చేశాను రాజీవ్ నగర్ లో ఉన్నప్పుడు. సేమ్ మీరు అడిగిన క్వశ్చన్ వాళ్ళు అడిగారు, సేమ్ అడిగారు. అది అడిగితే నేను అదే చెప్పాను. నా ఫీలింగ్ లో రియల్ లవ్ అంటే ఆఫ్టర్ 40 years. ఇప్పుడు చెప్తున్నాను 18 years 20 years లో లవ్ చేసుకుంటున్నారు, విడిపోతున్నారు, మర్డర్ చేసేసుకుంటున్నారు, అవి చేసుకుంటున్నారు. ఆఫ్టర్ 40 years ఇప్పుడు ఉన్నదంతా అట్రాక్షన్ మాత్రమే. అప్పుడు ఉన్నది రెస్పాన్సిబిలిటీతో కూడిన లవ్. 40 years తర్వాత రెస్పాన్సిబిలిటీ డెఫినెట్లీ ఉంటుంది. సో ఇప్పుడు చెప్తున్నాను, అమెరికాలో ఉన్నారండి, వాళ్ళు డేటింగ్ మాత్రమే చేస్తారు, మ్యారేజ్ చేసుకోవాలి. స్టిల్ నౌ మన సైడ్ ఇంకా పెళ్లి చేసుకొని 1 year లోను 2 years లోను అమ్మాయి చేసుకోవడం, డైవర్స్ అయిపోతుంది, చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు యుఎస్ఏలో 40 years 50 years కూడా లివింగ్ రిలేషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అన్ని ఇయర్స్ అంటే పెళ్ళే చేసుకోవాలి వాళ్ళు ఉన్నారు, లివింగ్ రిలేషన్ లో ఉన్నారు 40 years 50 years. ఇక్కడ కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు లేదండి బాబు, 100 years బతికిన వాళ్ళు ఉన్నారు. అందులో నేను ఒక ఆల్రెడీ నేను కమిట్ అయిపోయి ఉన్నాను నా లైఫ్ లో. మీ మామగారు అంతే, దానికి కట్టుబడి నా లైఫ్ అయితే బాగానే ఉంది. ఎవరిలో చేసుకుంటే ఇంకింతకు మించి రేంజ్ లో వెళ్తాను, లేకపోతే ఇంకోటి అని ఆశలు ఉంటే నేను పరిగెడతాను. నాకు మించి ప్రొఫైల్ ఉంది తినికి, నేను తన మ్యారేజ్ చేసుకుంటే ఇంకా పెద్ద ప్రొఫైల్ వస్తుంది అనేది. గాడ్ నాకు కూడా ఒక గుడ్ ప్రొఫైల్ ఇచ్చాడు కదా. సో దానిలో నాకు హ్యాపీ అనిపించినప్పుడు ఇంకొకరు ప్రపోజ్ చేస్తే నేను ఎందుకు టెంప్ట్ అవుతాను? అలా టెంప్ట్ అవ్వలేకపోయింది దర్శి. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేస్తారా? మీకు ఎవరైనా నచ్చారా? సారీ రియల్లీ సారీ. అంటే మీకు ఎవరు నచ్చలేదు? నచ్చలేదు కదా, తప్పు. నచ్చలేకపోవడం అనేది ఉంటదండి. అయ్యో ఇతను చాలా బాగున్నాడు, సో భలే హ్యాండ్సమ్ ఉన్నాడు అని అనుకుంటాం డెఫినెట్లీ. కానీ అలా అని నేను మిమ్మల్ని ఇలా మ్యారేజ్ చేసుకుంటున్నాను లేకపోతే మిమ్మల్ని ఇష్టపడుతున్నాను ఇంతవరకు ఎవరిని నేను ప్రపోజ్ కామన్ థింగ్. అదే చెప్పాను మీకు ఫస్టే, గాడ్ కనిపిస్తే దండం పెడతామా పెట్టమా? ఒక దేవుడికి కనిపిస్తే ఇలాగే నేనైతే పెడతాను. నేనైతే దేవుడు ఇలా అనుకుంటాను, లేకపోతే ఏదో మొక్కుకుంటాను. సాధారణంగా మీరేంటంటే ఇతండవాదంతో అడిగారు కానీ మీరు కూడా పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకోరు? దేవుడు కనిపిస్తే నేనైతే పెడతాను. అందరిని చూసానంటే నేను ఏం చేస్తాను? అందరిని చూసానంటే ఏం చేస్తాను? అందరిని మీరేమన్నారంటే దేవుని చూస్తే దండం పెడతారు, అందరిని చూస్తే మెచ్చుకుంటారు. డెఫినెట్లీ ఒక అందమైన ఫ్లవర్ కనిపిస్తుందండి, ఒక పువ్వు కనిపిస్తుంది, మంచి రోజా పువ్వు కనిపిస్తుంది, మంచి స్మెల్ ఇచ్చే ఫ్లవర్ కనబడుతుంది. డెఫినెట్లీ ఆ ఫ్లవర్ అంటే నాకు కావాలనుకుంటే తీసుకుంటాను, దాన్ని ఆస్వాదించాలనుకుంటే ఆస్వాదిస్తాను. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అనుకుంటాను. సో అంతే, ఆస్వాదిస్తాను అంతే.
దానివల్ల నష్టం లేదు కదా. నష్టం లేదు, దానికి నష్టం లేదు, మనకు నష్టం లేదు, ప్రపంచానికి నష్టం లేదు. ప్రపంచానికి ఎదుటి వాళ్ళకి నష్టం కలిగే పని ఇంతవరకు కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, ఇంతవరకు రమ్యశ్రీ చేయలేదు. అంతే. వెరీ గుడ్. అయితే ఇప్పుడు మన పాడుబడ్డ క్వశ్చన్ అనుకోండి, కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పండి. ఏమైనా అయిందా, అవుతుందా, అసలు ఉందా, ఉంటుందా? ఉంటది ఉంటది, ఎక్కడైనా ఉంటది అదైతే కదా. నాట్ ఓన్లీ ఫిల్మ్ లైన్, ఎక్కడైనా ఉంటుంది కాస్టింగ్ కౌచ్. బట్ మరి ఆ అమ్మాయి గురించి పాపం ఎన్నిసార్లు మాట్లాడినా ఆవిడ గురించే మాట్లాడేది, ఎందుకంటే ఆమె పబ్లిక్ చేసింది కాబట్టి. ఏమి ఆమె పేరు ఏమిరెడ్డి, శ్రీరెడ్డి. ఎందుకు ఆమె ఏం చేసింది ఇది నేను ఆల్మోస్ట్ చాలా టైమ్స్ నేను ఇది చెప్పడం జరిగింది. దీనికి క్వశ్చన్ ఆన్సర్ ఏమనుకోండి, కానీ తప్పు రైట్లు ఏ ప్లేస్ లోనైనా ఉంటాయి కదా, మంచి చెడు ఎక్కడైనా ఉంటుంది కదా. బట్ అలాగా ఓన్లీ ఇండస్ట్రీలో ఏదైనా జరిగితే భూతత్వం పెట్టి చూడటం అనేది కామన్ థింగ్, గ్లామర్ ఫీల్డ్ కాబట్టి. సో ఈ క్వశ్చన్ కి ఇంకో దగ్గర ఎక్కడ కూడా చెప్పాను, పక్క ఇల్లులు ఉంటే మీ ఇంటికి వచ్చి ఒక అతను 10 days ఉండిపోయినా 1 month ఉండిపోయినా అబ్జర్వేషన్ ఉండదు. రమ్యశ్రీ ఇంట్లోకి వచ్చి సో ఒక 1 hour ఉంటే ఇంట్లో ఒక ఎవరు వెళ్ళాడు, 1 hour అయింది ఏంటి ఇంకా రాలేదు బయటకు అని చూస్తుంటారు. రమ్యశ్రీ ఎనీ సెలబ్రిటీ నేనే కాదు ఎవరి దగ్గరికైనా సరే. సో అది చిరంజీవి గారి దగ్గరకు ఒక ఉమెన్ వచ్చినా అలాగే ఉంటుంది, లేకపోతే రమ్యశ్రీ గారి దగ్గరకో లేకపోతే రమ్మ దగ్గరకో ఒక ఎవరో వచ్చినా అవుతారు, లేకపోతే రిలేటివ్స్ ఎవరు బయట అవుతుందో ఆ రిలేటివ్స్ వచ్చినా అంటే సొసైటీ అబ్జర్వేషన్ ఒక సెలబ్రిటీస్ మీద అంత క్యూరియాసిటీ ఉంటుంది వాళ్ళకి. ఇది వదిలేద్దాం. ఆ అమ్మాయి ఓకే నేను ఎప్పుడో వచ్చాను 11 years అయింది వచ్చాను నేను, సో నన్ను ఇలా అంటే ఇండస్ట్రీ సొసైటీ బయట సొసైటీ కాదు, సో ఇండస్ట్రీ సొసైటీ నన్ను ఇలా పాడు చేసింది, నన్ను ఇలా యూజ్ చేసుకుంది, నాకు ఆపర్చునిటీ లేవు, చెత్త ఇండస్ట్రీ అంటే చెత్త, ఇండస్ట్రీలో ఉన్న మనుషులు అంటే చెత్త, అది ఎనీ హీరోయిన్ ఎనీ హీరో అంటే చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, బయటపడే అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పింది కారణం అదే కదా. నన్ను ఈ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనే సొసైటీ నన్ను బూత్గా చూస్తుంది, బూత్ కావాలని కోరుకుంటుంది అనేది అమ్మాయి చెప్పింది. కానీ అందరూ అలాగే ఉంటే కలాం తల్లి కూడా ఒక రెస్పెక్ట్ఫుల్ ప్లేస్లో ఉంది, ఆమె కూడా ఒక దేవతే కళ. సో ఒక కళాకారుడు కానీ కొన్ని కోట్ల మంది ఎంటర్టైన్ చేసేలాగా చేస్తారండి, ఎంతోమందిని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, అవునా కాదు? అది ఒక కళ. ఒక డాక్టర్ వృత్తిలో, గుమస్తా వృత్తిలో, ఇంజనీర్గా, కలెక్టర్గా, ఇది కూడా సేమ్ లైఫ్. బట్ దానిలో అమ్మాయి ఎప్పుడైతే బూతుని చూపించిందో అందరూ అలాగే ఉంటారనుకోవడం తప్పండి. మీ మెంటాలిటీ నా మెంటాలిటీ ఒకలాగా ఉండదు. సో ఆమె ఒకవేళ అది చెయ్యడం ఇష్టం లేనప్పుడు ఆమె ఎగ్జిట్ అయిపోవాలి, అవునా కదా? నాకు ఇలా జరిగింది ఇప్పుడు ఎక్కడుంది ఇండస్ట్రీలోనే ఉందగా. మరి అది తప్పుడు ఇండస్ట్రీ అన్నప్పుడు అంటే నువ్వు ఆ తప్పుని యాక్సెప్ట్ చేసే తిరుగుతున్నావా లేకపోతే ఏంటి దాని అర్థము? ఆ తప్పు ఇది తప్పు వచ్చి ఇండస్ట్రీ వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఇలా అడుగుతారు అని ఆమె చెప్పినప్పుడు బట్ మరి దాన్ని యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఇండస్ట్రీలో నువ్వు తిరుగుతున్నావా? తప్పండి. అలాంటి మహానటి సావిత్రి గారు కానీ జమున గారు వీళ్ళందరూ వచ్చారు, కానీ చెప్పాను కదా యాక్సెప్ట్ చేయడము చేయకపోవడం మన మెంటాలిటీని బట్టి మన సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది తప్ప అంతేగాని ఇది తప్పే. ప్రతి ఒక్కరు కాస్టింగ్ కోచ్ అంటే ప్రపోజ్ చేయడం కాదు. ఇందాక మనం అనుకున్నాం కదండి, మీ అందాన్ని చూసి మిమ్మల్ని ఎవరు ప్రపోజ్ చేయలేదా, అడగలేదా అని అడిగారు కదా. మరి ఇక్కడైనా అంతే, మనం యాక్సెప్ట్ చేస్తే చేస్తాము, లేకపోతే లేదు. దట్స్ ఇట్. సరే, తెలుగులో 200 సినిమాలు చేశారు, అందులో మీకు నచ్చిన క్యారెక్టర్ అంటే అత్త క్యారెక్టర్ చేద్దాం అనుకునే ఉంది మీకు? అత్త క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు అందరూ యంగ్ హీరోస్ వస్తున్నారు, సో అలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటే యాక్చువల్లీ నేను ఒక 6-7 years అయిపోయింది నేను ఇండస్ట్రీ పూర్తిగా వదిలేసి పొలిటికల్గా కొంచెం ఇన్వాల్వ్ అయ్యాను. ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేశాను కాబట్టి మళ్ళీ అంటే ఇప్పుడు గ్లామర్ ఉన్నానా లేదని తెలియదు, కానీ చాలా మంది గ్లామర్ రోలే చెప్పండి. మీరు అడగండి ఫస్ట్. నేను గ్లామర్ గా ఉన్నాను.
చాలా వేడిగా ఉంది ఇక్కడ పైగా, చాలా హాట్ గా ఉంది. అంటే నా గ్లామర్ తోనే హార్ట్ ఎక్కిపోయారు అంటే. థ్యాంక్ యూ. ఓకే, అయితే అత్తగారు సో అదే ఒకవేళ వస్తే డెఫినెట్లీ వర్క్ చేస్తాను. మంచి అత్త క్యారెక్టర్లు కానీ, అంటే హీరోలకి అత్త క్యారెక్టర్స్ అలాంటివన్నీ. అంటే ఇప్పుడు ఇంకొక పెయిన్ ఉందండి నాకు, ఎందుకంటే ఒక హీరోయిన్ అంటే మన హీరో, మన భాష, మన హీరోలు. బట్ ఒక హీరోయిన్ ఎలాగా అంటే మన తెలుగు అమ్మాయిలు ఎందుకు పనికిరారు ఇది అనేది చాలా ఎప్పుడో లాంగ్ ఒక 20 years బ్యాకే నేను సితారా ఇటువంటి ఇంటర్వ్యూలు ఇచ్చాను. బట్ ఎనీ క్యారెక్టర్ రోల్స్ ఆల్సో, క్యారెక్టర్ రోల్స్ కూడా మనం అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి అక్కడి నుంచి తెచ్చుకోవడం అనేది. ఎందుకంటే ఎంతో మంది మన తెలుగులో ఇప్పుడు మారింది కాలం, ఇప్పుడు జనరేషన్ మారింది, ఆలోచన మారాయి. ఎలాగా మన వాళ్ళు తీసుకుంటున్నాను. అది నేను అదే దాని గురించే మాట్లాడుతున్నాను. సో అది తగ్గిపోయి ఇప్పుడు నాలాంటి వాళ్ళు, రమ్యాని కాదు కానీ నాలాగా ఎంతో మంది తెలుగు స్వచ్ఛందంగా మాట్లాడి తెలుగులో యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఒక్కటండి, ఇండస్ట్రీ ఒకటి తీసేయాలి అంటే ఓన్లీ మన తెలుగులోనే మేబీ ఉందేమని నేను అనుకుంటున్నాను. ఒక హీరోయిన్ చేసినామే, లేకపోతే గ్లామర్ రోల్ చేసినామే, ఐటమ్ సాంగ్ చేసినామే, ఒక మదర్ క్యారెక్టర్స్కి పనికిరారు, లేకపోతే ఇంకోటి పనికిరారు అనే దానికి ఎగ్జాంపుల్ ఓమల్లి అండి. ఓమల్లి మూవీ ఒక కళాకారుడు స్వయంకృషిలో ఎలా చేశారు చిరంజీవి గారు, లేకపోతే ఒక ఫాస్ట్ మూవీస్ అమ్మ దొంగలో కానీ, లేకపోతే మన ఇది ఏంటండి ఆకులు అవి పట్టుకుంటారు అడవి దొంగ కానీ అనుకుందాం. సో క్యారెక్టర్కి ఇమిడిపోయే మహానటుడు కాబట్టి చిరంజీవి గారు. సో ఇంతకాలము స్టిల్ నౌ హీరోగా చేయగలుగుతున్నారు అంటే దేనికైనా ఒక కళాకారుడు కానీ కళాకారుని కానీ ఏవైనా చేయగలరు అని టాలెంట్ ఉన్న వాళ్ళు ఒక అమ్మ క్యారెక్టర్ అత్త క్యారెక్టర్ చేయలేరు అంటారా? చేస్తారు. మేబీ అదే దాన్ని కూడా మనం ఆలోచించాలి. దాని గురించి నేను విమర్శించట్లేదు, మేబీ నాకు లక్క లేదేమో, కానీ నేను అవాయిడ్ చేశానండి. చాలా మూవీస్ వచ్చాయి యాంటీ క్యారెక్టర్స్ అలాంటివన్నీ చాలా వచ్చాయి. నేను అవి చెయ్యలేండి అంటే చెయ్యలేండి అని డైరెక్ట్ అనేదంటే నాకు ఇప్పుడు ఆ డేట్స్ అయితే నేను ఇప్పుడు ఇవ్వలేండి అలాగా చెప్పేదాన్ని. బట్ ఇది ఒక మన పర్ఫార్మెన్స్ ఏమిటంటే ఒక గుడ్ ఆర్టిస్ట్ అయినప్పుడు ఏ పర్ఫార్మెన్స్ అయినా చేయగలరు. కళలు తీరాలని ఒక సీరియల్ చేశానండి దూరదర్శన్కి, 375 episodes. 16 years గర్ల్ నుంచి 60 years ఓల్డ్ ఉమెన్ వరకు చేశాను నేను. అది బయట ఏమో శివాజీ రాజు గారితో ఐటమ్ సాంగ్, మన తమిళ హీరో విక్రమ్తో ఐటమ్ సాంగ్. సో మళ్ళీ నెక్స్ట్ డే షూటింగ్కి వచ్చి శివాజీ రాజా నాకు ఆ కళలు తీరాల్లో కొడుకు. కానీ ఎంతో మంది ఓల్డ్ వాళ్ళండి, ఒక 50 years 45 years ఇలాంటి వాళ్ళు అందరూ ఏ విలేజ్కి వెళ్ళా ఎక్కడైనా కనిపిస్తుందా ముద్దు పెట్టుకునే వాళ్ళు. అమ్మ భార్య అంటే ఎలా ఉంటుంది చాలా మంది లేడీస్ అండి, లేడీస్. సో అంటే అలాగా ఎంత బాగుందో ఆ సీరియల్. ఏ టైం ఉందంటే 3:30కో 3కో అది టెలికాస్ట్ అయ్యేదండి. అంటే మనం ఏదైనా చేయగలం కళాకారులని. కొందరు చేయలేని 3 సినిమాలు 10 సినిమాలతో వెనక్కి వెళ్ళిపోతారు. లక్కో లేదు, పర్ఫార్మెన్స్ కూడా కావాలి, టాలెంట్ ఆల్సో కదా. టాలెంట్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో ఓన్లీ లక్ అంతే అంటారా? ఇప్పుడు కొంచెం మారింది. ఇప్పుడు ఓటీటీ వచ్చాక, ఈ కరోనా వచ్చాక, ఓటీటీ వచ్చిన తర్వాత కరోనా వచ్చాక అందరు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళే హీరో. మీరు బాగా చేస్తారా ఇద్దరా, నువ్వు రోడ్ మీద ఉన్నాడైనా సరే కథ నేను చెప్పిస్తాను అని చెప్పి డైరెక్టర్ చెప్తున్నాడు, కథనం చెప్తున్నాడు. ఆడియన్స్ కూడా ఓన్లీ కథనం చేస్తున్నారు, అక్కడ హీరోని ఎవరు చూడట్లేదు. వెరీ గుడ్. అట్లా మారింది అంటే వెరీ గుడ్. నేను చెప్పాను కదా, అప్పుడు తరుణ్ భాస్కర్ గారు హీరో డైరెక్టర్ గారు ఉన్నారు కదా. సో మంచి స్టోరీ కథ మంచు లక్ష్మి చేసింది. అప్పుడు నేను కొంచెం ఎలక్షన్ లో బిజీ ఉన్నాను. మీరైతే బాగుంటది అంటే యాంటీ క్యారెక్టర్ తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో చేశారండి. ఓటీటీ చేశారు ఆయన. అది పిట్ట కథ అది మంచు లక్ష్మి. దాంట్లో 4 డైరెక్టర్ చేశారు కలిసి.
అందులో ఒక భాగంగా తరుణ్ భాస్కర్ ఎప్పుడో చేయాలి. మీరైతే బాగుంటారు మేడము, ఓ మళ్ళీ చూసాకండి. ఓ మళ్ళీ చూసిన తర్వాత యూట్యూబ్ లో చూసారు, తర్వాత ఎప్పుడో చేయారు. సో అప్పుడు నేనే చెయ్యనన్నాను, మంచు లక్ష్మి గారు చేశారు దానికి. సో అలా అంటే ఏంటంటే మనకి అదే ఇప్పుడు ఏమైనా మంచి రోల్స్ వస్తే ఓటీపీగా లేకపోతే ఏమిటి అనేది ట్రై చేస్తాం చేయటం. సో ఇప్పుడు మొత్తం ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో? 97లో వచ్చాను, 1997లో. సో ఎన్ని కోట్లు సంపాదించారు, ఎన్ని కోట్లు పోగొట్టారు, ఎన్ని ఆస్తులు కూడబెట్టారు తెలంగాణ ఆంధ్రలో? ఏమండి కోట్లు ఇవన్నీ ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే చాలండి. అది కోట్లు సంపాదించలేని వాళ్ళు ఒక సెక్యూరిటీ ప్లేస్ లో ఉండి, సో మనకు నచ్చిన వెరీ లావిష్ హోమ్, మనకు నచ్చిన కారు, హ్యాపీ క్లీన్, ఇవన్నీ తృప్తి పడడం, మనకి మనం మోసం చేసుకోవడం. మీరు అడిగిన దానికి నేను కరెక్ట్ గా చెప్పండి. సో 1 సెకండ్, కొందరు మనం దేవుళ్ళు నమ్మితే చెప్పాను కదా, ఒక లావిష్ హోమ్ నాకు నచ్చి ఒక 100 మంది వచ్చినా పడుకోగలగాలి, లావిష్ హోమ్, లావిష్ కార్, లావిష్ లైఫ్ స్టైల్. సో మనకి ఏదైనా అయితే లేదు పాపం ఇంకొక 50 లక్షలు ఉంటే బ్రతికినేమో అని అనుకుంటే దానికి ఒక సెక్యూరిటీ, ఇట్స్ వెరీ హ్యాపీ లైఫ్. ఇది నేను సాటిస్ఫై అయ్యే లైఫ్. సో ఇలా బ్రతుకుతున్నాను. తెలంగాణ ఆంధ్రలో ఎక్కడ స్థలాలు అని ఏమీ లేవు, ఆస్తు పాస్తులు ఏమి లేవు మీ దగ్గర? లేవండి, నిజంగా లేవు. అదే ఇది ఆస్తి కాదా? ఇది ఆస్తి, ఇంకా ఆస్తి కాదా? వేరేమైనా ఉన్నాయని చెప్పి అడుగుతున్నాను నేను. వేరొకరు ఉన్నవి కాదండి, ఇప్పుడు నా ఇంటికి వచ్చారు కదా, ఇది నాదే. చూసారు మళ్ళీ వస్తారు ఇంకొక దగ్గరికి వెళ్తే రమ్య గారు అప్పుడు అంటే అప్పటికేమో ఆ భగవంతుడు చూస్తే మళ్ళీ ఇంకా పెద్ద తల్లి ఇప్పటికి ఏం సంబంధించలేదా వేరే ఆస్తులు తీసుకోవాలా అన్న ఉద్దేశం? అది హ్యాపీగా బ్రతుకుతున్నానండి, ఆస్తులు అంతస్తులు. సరే ఆడియన్స్ ఆవిడ ఆన్సర్ తిప్పేస్తున్నాం, సో మనం కూడా మర్చిపోదాం, వేరే క్వశ్చన్ అడిగేద్దాం. అలాగేం కాదు, నేను అదే చెప్తున్నాను కదా, వేరే చెప్పడం ఏం కాదు. సో నా ఫ్యామిలీకి చాలా, నా బ్రదర్స్ అంతా పొలిటికల్లే. నా బ్రదర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మొన్న ఓడిపోయినాడు వైఎస్ఆర్సీపీ మీద. నేను వైఎస్ఆర్సీపీ పిచ్చి ఫ్యాన్. నేను అంటే మీరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ, మీ అన్నయ్యను తెలుగుదేశం, ఇంకెవరు ఉంటారు టీఆర్ఎస్, ఇంకా వేరే గవర్నమెంట్ లో కూడా ఉండేవాళ్ళు. టీఆర్ఎస్ అంటే నా ఫ్యామిలీ ఇదనమాట, పార్టీ అని కాదు కానీ కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ గారు అన్న పిచ్చి ప్రాణం అంటే నాకైతే. అది ఎందుకు ఏమిటి అనేది ఎవరికి? జగన్ గారు అంటే ఇష్టం అండి, జగన్ గారు కాదు, జగన్ గారు పాలన అంటే ఇష్టం కానీ జగన్ గారు అంటే ఇష్టం అని కాదు నేను చెప్పాను. కేసీఆర్ గారు అంటే రెస్పెక్ట్ ఉంది, కేసీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. పొలిటికల్ గా మీరు చెప్తున్నారు, పొలిటికల్ ఏం కాదు. ఇక్కడ తెలంగాణ ఉంటారు కాబట్టి కేసీఆర్ నాకు ఇష్టం అంటున్నారు. ఎలక్షన్ లో అక్కడ నిలబడబోతున్నారు కాబట్టి ఒకటి చెప్పండి 2 కొల్లులో ఏది ఇష్టం అంటే ఏం చెప్పాలి? ఓకే, అది నా పుట్టిల్లు, ఇది నా అత్తారిల్లు. 25 years నుంచి నేను ఇక్కడ స్టే చేస్తున్నాను అంటే మరి ఎంత ఇష్టమై ఉంటుంది. ఓకే, నాకు చూసిన పొలిటికల్ దీనిలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు అందరికీ నచ్చాలని లేదు, నాకు నచ్చింది. బట్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రోజు అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, అమెరికా మీరు వెళ్ళారు, నేను వెళ్ళాం, కానీ ఆధార్ కార్డు లేకుండా అదే మరి ప్రాక్టికల్ చెప్పండి, నాకు ఆధార్ కార్డే లేదండి. సో ఇప్పుడు చెప్తున్నానండి, బ్రతకటానికి అమెరికానే పరిగెట్టాల్సిన అవసరం లేదు, అంత లావిష్ లైఫ్ ఇక్కడ కూడా వచ్చేసింది. టెక్నాలజీ కానీ, స్టైలిష్ కానీ, ఎనీ బ్రాండ్స్ కానీ, ఎనీ మాల్స్ కానీ, ఎనీ రోడ్స్ కానీ, ఫైనాన్షియల్ ఏమంటారు దాన్ని, ఫైనాన్షియల్ అంటే మనం ఏం చేసినా దీన్ని అంటే రియల్ ఎస్టేట్ చేసాం సక్సెస్ అవుతాం అంటే సిస్టమేటిక్ ఉంటే వాళ్ళ దగ్గర, లేదా ఒక బిజినెస్ చేసాం సిస్టమేటిక్ ఉంటే సక్సెస్ అవుతాం. అదే అమెరికా వెళ్ళి బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు, అమెరికా వెళ్ళి రియల్ ఎస్టేట్ చేయక్కర్లేదు, డెఫినెట్లీ చేయొచ్చు. అంత పెద్ద డెవలప్ అయిన స్టేట్ ఇది.
మీరు చాలా సార్లు చూసుంటారు కదండి. కేసీఆర్ గారు కూడా సో నెంబర్ 2nd or 3rd లో ఉంది మన స్టేట్ దేశంలో. దేనిలోనని కాదు, ఇప్పుడు మనకి ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ బ్రతకటానికి ఎక్కడెక్కడో కూలీలు అందరూ, అంటే కూలీలు అంటే వలస వచ్చిన వాళ్ళు ఎందుకు ఇంతమంది, ఎంత జనాభా మీరు చెప్పండి. ఎందుకు జనాభా? బ్రతుకు తెరువు దొరుకుతుంది కాబట్టి. సో ఎనీ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ మనకి దొరుకుతుంది కాబట్టి డెఫినెట్లీ ఇక్కడికి వచ్చేస్తున్నారు వేరే వేరే స్టేట్ల వాళ్ళు కూడా. సో అలా ఏంటంటే ఇక్కడ మనం వెతుక్కోవాలి కానీ చాలా ఉంది అని అంటున్నాను. జగన్ అన్నది ఎందుకు మళ్ళీ జగన్ అనేది మాట్లాడకండి. అలా కాదు, అలా కాదు. తెలంగాణ విడిపోయిన తర్వాత ఓకే అక్కడ 2 అంటే అపోజిషన్ పార్టీ ఒక ఈ పార్టీ విడిపోయిన తర్వాత అక్కడ ఏముంది? అక్కడ ఏమీ లేదు కదా, డెవలప్ అవటానికే లేదు. ఇక్కడ వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తర్వాత కేసీఆర్ గారు చాలా సిస్టమేటిక్ గా ప్లాన్డ్ గా వెళ్ళారు. ఇక్కడ చెయ్యారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినట్టుకి అక్కడ ఏం లేదు, అసలు ఏం లేదు. ఓన్లీ ఓకే విశాఖపట్నం సిటీ ఉంది, పెరుగుతుంది, తిరుపతి ఉంది, చిత్తూరు ఉంది, లేకపోతే నెల్లూరు ఉంది, ఒంగోలు ఉంది, ఇంతే. శ్రీకాకుళం ఉంది, విజయనగరం ఉంది. కానీ ఇప్పుడు దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరము చాలా ఉంది కాబట్టి ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నాకు ఇంకా టైం ఇస్తే నేను తెగ దున్నేస్తానని ఆయన అన్నారు. సో ఇప్పుడు నీళ్ళెవరిని ఇవ్వటానికి ప్రజలు రిజెక్ట్ చేశారు. ప్రజలే అడిగారు. అదే నేను చెప్తున్నాను, ప్రజలదే నాది చెప్తున్నాను. నేను ప్రజల గురించి సారీ నేనైతే చెప్పలేను, వాళ్ళ గురించి అందరి ఒపీనియన్ నాకు తెలియదు కాబట్టి. సో ఆయన ఏదో అడిగాడు కానీ ప్రజలు ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది నాయకులు ఈ రోజు రేపు మనం మేము చాలా ఉద్ధరించామని చెప్పుకున్నా సరే ప్రజలు చాలా తెలివి మీరేరు కాబట్టి వాళ్ళు లేదు ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళే రిజెక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ పొలిటికల్ కదా. ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈయన వచ్చారు. ప్రజలు అయితే చాలా బాగా కన్నబిడ్డలా అంటే ఏవైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ చేసినవి ప్రజలకి రీచ్ అయ్యేలాగా తనకు కష్టమైనా సరే ఆంధ్ర సీఎం గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పని చేస్తున్నారు. అది కష్టమైన అంటే ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తున్నారు. చాలా మందికి నచ్చుతున్నారు. ఇంకా టైం ఇస్తే ప్రజలు కాపాడుతున్నారు. మిడిల్ క్లాస్ ముందెందుకు చేయలేదు? ఆయన చేసిన ప్రామిసులు కానీ ఏమైనా తాత్కాలిక రాజధాని ఎవరైనా కడతారండి? ఒక బిల్డింగ్ కట్టండి, మీకు అదే మన రాజధాని అయినప్పుడు పర్మనెంట్ బిల్డింగ్ ఒకటి కట్టమనండి. ఒకటి ఏ ఒక్కటి కూడా ప్రభుత్వానికి సంబంధించి ఆయన అన్ని అంటే నెక్స్ట్ టైం రానండి ముందే అనిపించింది ఏంటో. సో ఆయన అన్ని ఆర్టిఫిషియలే పెట్టారు. తాత్కాలిక రాజధాని అందుకే తాత్కాలిక ఎందుకు పర్మనెంట్ ఎక్కడ మంచి చేద్దాంలే అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. 3 చోట్ల అనుకుంటున్నాడు. తాత్కాలిక కాకుండా పర్మనెంట్ గా 3 చోట్ల అనుకుంటాడు. ఇది గ్రేట్. ఇది ఎందుకంటే ప్రజలందరికీ అన్ని అందుబాటులో ఉండాలి. ఇప్పుడు అప్పుడు హైదరాబాద్ అనేది ఒక్కదాన్ని బాగా ఫోకస్ చేసి బాగా డెవలప్ చేశాము. ఈ రోజు నరకం అనిపిస్తున్నారు. ఈ రోజు అంటే నరకం మీన్స్ మాకేమి వాళ్ళ ఫీలింగ్ అండి. నాది పొలిటికల్ అంటే అంత అనాలిసిస్ చేసేంత కెపాసిటీ నా దగ్గర ఏమీ లేదు, నేను అంత చేయలేను. బట్ ఓకే మనం అప్పుడు ఏమి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు. 10 ఏళ్ళు ఉండొచ్చు కంబైన్డ్ రాజధాని అన్నా సరే ఓ ఆరాట పడిపోయి ఏం కావాలో తేల్చుకోకుండా వచ్చేసి ఈ రోజు ఇక్కడేమో తాత్కాలిక రాజధాని కట్టాడు అనేసేమో మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు దాన్ని ఒకే తాత్కాలికమో లేకపోతే ఇంకోటి అయిపోయింది. సేమ్ హైదరాబాద్ లాగానే ఒకే ప్లేస్ లో డెవలప్ చేసిస్తే సో తర్వాత మనం ఫ్యూచర్ చెప్పలేమండి. ఫ్యూచర్ కోసము ఓకే ఇక్కడ కూడా ఇది ఉంటే ఇదంతా డెవలప్ అవుతుంది, ఇక్కడ కూడా ఇది ఉంటే ఇదంతా డెవలప్ అవుతుంది, ఒక సాఫ్ట్వేర్ హబ్ ఒక ప్లేస్ లో ఉంటే అదంతా డెవలప్ అవుతుంది, మొత్తం రాష్ట్రం అంతా డెవలప్ చేసుకోవచ్చు అనే ఒక ఫీలింగ్ తో 3 రాజధానులు అంటున్నారు తప్ప దానివల్ల ఏదో అంటే అంతానా. ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, హైదరాబాద్ సరౌండ్ ఒక 50 కిలోమీటర్ల వరకు ఒక 50,000 గజము లేకపోతే ₹1,00,000 గజం అన్నట్టు వెళ్తుంది. సో దీని డెవలప్మెంట్ అలా ఉంది.
కానీ అక్కడ ఆంధ్ర వరకు చూసుకుంటే డెవలప్మెంట్ అనేది సేమ్ దీనిలాగా అంటే కాకుండా ఒక ప్లేస్లో ఆగిపోకుండా అందరికీ రీచ్ అయితే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో 3 రాజధానుల మీద ఆయన ఫైట్ చేస్తున్నారు. అంతే. జగన్ గురించి మన కేసీఆర్ గురించి వదిలేద్దామంటే మన గురించి మాట్లాడదాం అండి. చెప్పండి. మన గురించి మా గురించి మా గురించి అండి. మా అసోసియేషన్ గురించి ఏంటో మీ డౌట్ ఏంటి? అంటే ఎలక్షన్స్ ఇంకా 3 నెలలు ఉన్నాయి. కోయిల ముందే కూర్చుంది అన్నట్టుగా ఆయన వచ్చి నాకే ఓటేని నేను నిలబడుతున్నా అని ప్రకాష్ రాజ్ గారు అంటున్నారు. ఇంకొందరు ఏమంటున్నారు ఆయన లోకల్ కాదు నా లోకల్ ఏదో అదొక ఇష్యూ జరుగుతుంది. 3 నెలల ముందు మాట్లాడడం అవసరమా? ఇంకా ఉంది కదా, ఇంకా టైం ఉంది కదా అని చెప్పి నా క్వశ్చన్, చిన్న క్వశ్చన్ అంతే. ఈ రెండు చెప్పండి. నాన్ లోకల్ అదో గొడవ, ప్లస్ 3 నెలల ముందే కూస్తుంది పోయా, అది అవసరమా ఇప్పుడే? అంటే నాన్ లోకలు అనేది చెప్పాను కదండి, బ్రతుకు తెరివిచ్చే యాక్టింగ్ దీనిలోనే మీరు నాన్ లోకల్ ఎంటర్టైన్ చేయకూడదు. ఇప్పుడు అలా అంటే ఎవరు ఇక్కడ హైదరాబాద్ లో 9 భాషలు చేశాను. మరి నేను అంటే 9 భాషలు చేశాను. ఎంటర్టైన్ చేయకూడదు అనేది కాదండి, చేశాను కదా, ఎంటర్టైన్ అయితే చేశాం కదా. సో అలాంటప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ పుట్టలేదండి, ఆంధ్ర. చిరంజీవి గారు ఎక్కడ పుట్టారు, తర్వాత మన జీవిత గారు ఎక్కడ పుట్టారు, ఎవరెవరో ఎక్కడెక్కడో పుట్టి ఒక ఈ ఇండస్ట్రీని కళాంతల్ని నమ్మి ఇక్కడ హైదరాబాద్ లో మనకి ఇండస్ట్రీ ఉంది కాబట్టి అప్పటి వరకు మద్రాస్ లో ఉండేది, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఆల్మోస్ట్ అందరూ నాన్ లోకలే. ఉన్నది ఆంధ్ర అండి, మరి నేను ఎలా పోటీ చేయాలి? కర్ణాటక ఎక్కడో కర్ణాటక. సో మరి అప్పుడు మీరు ఒక మా అసోసియేషన్లో మెంబర్ అయినా అంటే నేను ఎంకరేజ్ చేస్తున్నానని నేను చెప్పట్లేదండి. అంటే ఒక హరడిగా అంటే ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని కొన్ని డౌట్స్ అడుగుతాను. మా అసోసియేషన్ అనేదాన్ని ఎందుకు స్థాపించారు అనేది నా డౌట్. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 23 hours నుంచి నేను లైఫ్ మెంబర్ మా అసోసియేషన్లో. 23 years. ఓకే, మా అసోసియేషన్ ఎందుకుందో కూడా అర్థం కాని పరిస్థితి అండి. దానిలో వాట్ బెనిఫిట్స్, ఏం బెనిఫిట్స్ ఉన్నాయి దానిలోని? ఒక ఆర్టిస్ట్గా మనము ఒక ప్రొడ్యూసర్కి ఒక సినిమా చేస్తే తను డేట్ బ్లాక్ చేస్తాడు ఆర్టిస్టులకి, 10 days 15 days. ఇంకో మూవీ ఆఫర్ వచ్చినప్పుడు సో దాన్ని మనం రిజెక్ట్ చేస్తాం వేరే మూవీని. అంటే నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను డేట్స్ అని, సడన్గా వాళ్ళు క్యాన్సిల్ చేసినా అలాంటి సిచ్యువేషన్స్ నా వీటికి అన్ని టైమ్స్ ఉంది. లేదు, అది కరెక్ట్గా లేదు, ఆ వ్యవస్థ కరెక్ట్గా లేదు. రామానాయుడు గారు ప్రెసిడెంట్ గా చేశారు, సో ఆయన కూడా ఆర్టిస్ట్ గా చేశారు. కాబట్టి మా అసోసియేషన్ అంత పెద్ద ఆయన, అంత రికార్డుడ్ ప్రొడ్యూసరు, మా అసోసియేషన్ మీటింగ్ ఉంటే తప్పకుండా ఆయన అటెండ్ చేసేవాళ్ళండి. అప్పుడు మోహన్ బాబు గారు ప్రెసిడెంట్ అనుకుంటాను. సో అప్పుడు నేను ఒక క్వశ్చన్ రేజ్ చేశాను, నాకు తెలిసి 2-3 times అటెండ్ చేశాను మీటింగ్ అంతే. ఎందుకంటే అక్కడ జరిగేది ఏమి ఉండదు, నథింగ్. సో అక్కడ ఏమండి ఫస్ట్ ప్రిఫరెన్స్ మన తెలుగు వాళ్ళకి ఇద్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ వేరే స్టేట్ వాళ్ళకి ఇస్తున్నారండి. ఎంతో మంది ఫుడ్ లేక ఇస్తున్నారు. ఇది ఒక అంటే ఒక చట్టం అనుకోండి, మా అసోసియేషన్లో మాకు ఒక చట్టం, ఇది ఒకటి తీసుకుంటే మనం సిస్టమేటిక్ గా అని అంటే ఏమండి రామానాయుడు గారు రమ్య గారు ఏదో అడుగుతూ నాకు చెప్పండి అని మోహన్ బాబు గారు ఆ రోజు అనడం జరిగింది. స్టిల్ అదేమైనా అమలు పరిచారా? నెక్స్ట్ ఇప్పుడు నరేష్ గారు దిగిపోతున్నారు. ఇప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మా అసోసియేషన్ ఫండింగ్ ఎంత ఉందనేది ఎప్పుడైనా సరే పబ్లిక్ గా, అంటే ఎంతో మంది లేదండి, 1500 మంది 1200 మంది ఉన్నామండి అంతే, అంతే. అందరూ లైఫ్ మెంబర్స్, అందరూ మామూలుగా ఎవరి ఇయర్ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇంకొక కొత్త జాయిన్ అవ్వచ్చు, అది వేరే. సో లైఫ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నామంటే ఒక 700 లేకపోతే 600 ఉన్నామంతే. సో దానిలో ఇప్పుడు ఇదిగో మన మా అసోసియేషన్ తరఫున ఇంత ఫండింగ్ ఉంది, నేను దిగిపోతున్నాను, ఓకే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎవరు వచ్చారు అనేది ఇప్పటి వరకు ఎవరైనా అనౌన్స్ చేశారా? మా అసోసియేషన్ తరఫున ఒక చిత్రపురి కాలనీ అనేది ఏమిటండి, చిత్రపురి కాలనీ ఆల్ టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ 24 క్రాఫ్ట్స్కి అది సంబంధించింది. ఒక మా అసోసియేషన్లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో, ఒక ప్రెసిడెంటా, వైస్ ప్రెసిడెంటా, జనరల్ సెక్రటరీ ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ ఒక్కటైనా సరే వాళ్ళ లబ్ధి కోసం ఏమైనా చేశారా? లేదు.
ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఒక 15,000 అంటే ఏమీ లేనివాడైతే ఒక 10,000 అయినా కట్టాలండి. 10,000 అయినా కడితే కానీ ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. ఎంతమంది ఆపరేషన్ చేయించుకొని బెడ్ మీద పడుకుంటారండి? లాస్ట్ టైం మన నరేష్ గారు వచ్చిన తర్వాత నాకు నరేష్ గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉందండి. అంటే ఎవరైనా రెస్పెక్ట్ ఉంటుందండి తప్పకుండా. సో ఆయన కనీసము అవుట్ పేషెంట్ అండి. అంటే వీళ్ళు ఏంటంటే మీకు ఏదైనా టెస్ట్ చేసుకోవాలనుకోండి 10,000 అనుకోండి అయింది అనుకోండి, 1,000 రూపాయలు వాళ్ళు కడితే పాపం సరిపోతుంది. ముందు మనము ఫస్ట్ ఎంట్రన్స్ దొరకాలి కదండి. ఎంట్రన్స్ అనేది ఏమిటి, మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే టెస్ట్ చేయించుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అమ్మ ఇది ఉందమ్మా ఒకసారి చేయించుకొని టెస్ట్ అని డాక్టర్ చెప్పినప్పుడు మనకి ఏది ఉందంటే తర్వాత ఆపరేషన్కి వెళ్తాం. ఇది మస్ట్ ఆర్ నాట్ అనేది. సో దాన్ని తీసేశారండి. దాన్ని తీసేసి ఇంకొక 1,00,000 పెంచామని అదని ఇదని చేశారు. ఓకే, మెయిన్ ఏమిటంటే మా అసోసియేషన్లో ఎవరు ప్రెసిడెంట్ అయితే ఏమిటి, ఎవరు ఉంటే ఏమిటి, దీనికి ఎవరు అంటే ఏంటి, ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్తారండి మేము ఈ పథకాలు ఇస్తాం ఆ పథకాలు ఇస్తాం. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే అన్ని పథకాలు ఇస్తున్నారు. మీరు వచ్చి ఏం చేయటందుకు మా అసోసియేషన్లో ఇంతమంది కాంపిటీషన్ చూసారు? ఎంతమంది కాంపిటీషన్? దగ్గర ఒక 6 మెంబర్స్ ఎవరు కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు కాంపిటీషన్లో ఉన్నట్టున్నారండి. సో అంతమంది దేని గురించి, ఇది అఫీషియల్గా ఎందుకు వెళ్ళిపోతుంది? ఇదేమైనా అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత లేదు మన ఏమిటి పార్లమెంట్ ఎలక్షన్లా ఉన్నాయండి. అంత అంటే కొట్టుకుంటామా ఏమైనా చేసుకుంటామా అనే దగ్గరికి వచ్చారు. ఫస్ట్ అరగతండి ఒక మంచి వాళ్ళు, ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్స్, ఇందులో మనం తీసి ₹1 పెట్టినా ఏమీ కాదు అనుకునేటట్టు వాళ్ళు బాధ్యతగా అందులో ఉంటే ఏమైనా మేలు జరుగుతుందేమో. కానీ సో అనవసరంగా ఈ ఏమిటి కాంట్రవర్సీలు మీడియాలోను ఇదంతా మా అసోసియేషన్ కోసం ఏం చేయడం కోసం ఈ కాంట్రవర్సీ అనేది నాకైతే అర్థం కాలేదు. సో దానికి సంబంధించిన ఆన్సర్ అది. అంతే. ఇప్పుడు దాన్ని తీసేద్దాం, మా ఎలక్షన్ కూడా తీసేద్దాం, కేసీఆర్ జగన్ తీసేస్తుంటే మాది కూడా తీసేద్దాం. ఇప్పుడు మీ గురించి మాట్లాడదాం. మీరు చాలా కాలంగా చాలా హెల్ప్లు చేస్తున్నారు, జనానికి ప్రజాసేవ కూడా చేస్తున్నారు. అక్కడ జగన్ గారు ఇంకా మీకు ఎందుకు గుర్తించలేదా? అది జీవన పదవులు ఏవో ఇస్తున్నారు ఈ రీసెంట్గా అక్కడ, అందులో మీకు ఒక పదవి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? అంటే మీరేం చేశారు తప్పు? మీరు ఇందాక ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు, అదృష్టం కూడా కలిసి రావాలి. అదృష్టం కూడా కలిసి రావాలండి. మీలాగే చాలా మంది క్వశ్చన్ వేశారు. పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే, మీరు చాలా పెద్ద సోషల్ సర్వీసరు. అంటే నాకు ఆల్మోస్ట్ 12 years నుంచి నాకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో అంతవరకు నాకు ఓన్లీ తెలంగాణ చెయ్యాలి లేకపోతే ఆంధ్ర చెయ్యాలి అని ఏమీ లేదు. నాకు ఏ జిల్లా అయినా పర్లేదు, ఏ రాష్ట్రం అయినా పర్వాలేదు. నాకు అక్కడ వాళ్ళ అవసరం ఏమిటి, ఇప్పుడు కొందరు పేరెంట్స్ని కోల్పోతారు, అలాగా దగ్గర 12 మందిని నేను చదివిస్తున్నాను. సో ఒక ఓల్డ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏమిటంటే వాళ్ళని ఎవరైనా చూసుకునే వాళ్ళు టేక్ కేర్, నేనైతే చేయలేనండి. టేక్ కేర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 4,000 5,000 ఇచ్చేస్తాను. వాళ్ళకి కష్ట సుఖాలు వాళ్ళకి చూడండి, వాళ్ళ కష్ట సుఖాలు చూసి ఏదైనా మెడికల్ ప్రాబ్లం వస్తే నేను ఏమిటంటే హాస్పిటల్కి డైరెక్ట్ కాల్ చేసి సో ఏమిటి టెస్ట్లు చేశారు కదా ఏమైంది చాలా ఉన్నాయండి. మొన్న కరోనా వచ్చిన తర్వాత కొన్ని వేల మందికి సపోర్ట్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రూవ్డ్. యూట్యూబ్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సోషల్ మీడియాలో ఉన్నాయి. లేకపోతే నేను మీకు ఇవ్వమంటే చూపిస్తాను. అది అంటే అన్లిమిటెడ్ అనమాట. అంత సేవ చేస్తారు కదా మీరు. చాలా సీరియస్గా మీరు అసెంబ్లీ ఎలక్షన్ నుంచి కార్పొరేషన్ ఎలక్షన్ నుంచి పంచాయతీ ఎలక్షన్ల వరకు మీరు చాలా కష్టపడ్డారు. మరి మొన్న అదే మీరు అడిగిన క్వశ్చనే మొన్న ఏమిటి చైర్మన్స్ అవి తీశారు కదా, మీకు మరి మీ పేరు కూడా అందులో ఏమీ అనౌన్స్ చేయలేదు ఎందుకని? అది వాళ్ళు కూడా చూడలేదు సేవా కార్యక్రమాలు. అందరికీ తెలుసు అండి, అందరికీ తెలుసు. బట్ అది వాళ్ళు అంటే అదృష్టం కూడా ఉండాలి అని అంటారు కదా, అది ఎప్పుడు వస్తుందో నేను వెయిట్ చేస్తున్నాను అంతే. దానికి ఏమి పోట్లాడటం నాకు ఇస్తారా ఇవ్వరా అనేది ఏమి లేదు. ప్రతి ఒక్కరికి ట్రైన్ ఎక్కాక డెఫినెట్లీ గమనించాలి. మనం ఏదో వస్తుంది రాజమండ్రి, విశాఖపట్నం, చెన్నైయో
ట్రైన్ ఎక్కి ఉన్నాను. నా స్టేషన్ వస్తాడికి నా జంక్షన్ వస్తాడికి నేను దిగుతాను ఎప్పుడో అంతే. ఇంకా ఎంత దూరం ఉన్నారు మీ స్టేషన్ రావడానికి? అది ఎంత దూరం ఉన్నానంటే అదే కొంచెం నడిచాను, కొంచెం వెళ్ళింది ట్రైన్. ఆ తర్వాత ఏదో ఒక రోజు ఇప్పుడు కొందరు చెప్తుంటారండి ఫ్లైట్ ఎక్కుతాము. నేను పార్టీలోనే సేవలు చేస్తున్నాను, పార్టీలో కష్టపడుతున్నాను, ఫ్లైట్ ఎక్కుతాము. డెఫినెట్లీ అది ల్యాండ్ అవ్వాలి కదా ఎక్కడో అక్కడ, ఎప్పుడో అవుతుంది. అది నా అంటే నా బాడీలో ఒక పార్ట్ అండి. సేవ చేయడం అనేది రాజకీయం కోసమో లేదా రాజకీయ లబ్ధి కోసమో నేను చేయట్లేదండి. అది నమ్మొచ్చా? 101% నమ్మొచ్చండి. నేను రాజకీయం కోసం ఇవన్నీ చేస్తుంది రమేష్ అని నేను పొలిటికల్ గా 2.5 years అయిందండి నేను ఎంట్రీ అయ్యి. నేను పొలిటికల్ గా 2.5 years అయింది. అది ఇక్కడ నేను 10-12 years నుంచి సర్వీస్ చేస్తున్నాను. అది రాజమండ్రి, విజయనగరమా, విజయవాడ, శ్రీకాకుళమా, విశాఖపట్నమా, కరీంనగర్, లేకపోతే ఇటు వరంగల్, అయ్యో నిజామాబాద్, హైదరాబాద్. ఇక్కడికి వస్తున్నారు మరి మీరు జగన్ పైన కనేసారు అక్కడ కదా. సేవ డిఫరెంట్, రాజకీయం డిఫరెంట్. నేను చేస్తున్నది చెప్పాను, నా బాడీలో ఒక పార్ట్ సేవ. అది రాజకీయ పరంగా నాకు ఏదైనా అవకాశం ఇచ్చినా రాజకీయం అంటేనే ప్రజలకు సేవ చేసేది. నా ఉద్దేశం సర్వీస్ చేసి సేవేదో వైఎస్ఆర్సీపీలో చేస్తే మీకు కొంచెం గుర్తింపు కూడా చేస్తున్నాను. ఒక అంటే మనం అలా కార్లో వెళ్ళిపోతున్నాం. ఒక బెగ్గరు అంటే కొవ్వుండి వయసు ఉండి అడుక్కునేవాడు వేరే. సో ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు, తనకి ఒక కాల్ లేక సంథింగ్ వాట్ ఎవర్. అలాంటి వాళ్ళని చూసి జాలిపడి ఇన్కేస్ నేను కామన్గా అక్కడ టైం ఉండో లేకపోతే సిగ్నల్ పడి ఇంకా ఉందలే ఇంకా టైం ఉందలే అని అనుకుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి ఎక్కడ ఉంటారంట మళ్ళీ దాని కింద పడుకుంటాను అన్నాడని అనుకోండి. డెఫినెట్లీ ఒక వింటర్ సీజన్ వస్తుంది కదా, వింటర్ సీజన్ వస్తే నేను బ్లాంకెట్స్ దగ్గర 1000 బ్లాంకెట్స్ సర్వీస్ చేస్తానండి. కార్లో వెనకాతలు డిక్కి ఏ రూట్లో నేను వెళ్తాం, మన పనిని బట్టి ఏదో ఒక రూట్లో వెళ్తుంటాము. అదే ఏ రూట్లో వెళ్ళొచ్చు, టెంపుల్స్ దగ్గర వెళ్ళొచ్చు. గవర్నమెంట్ ఏమన్నా వాళ్ళు ఏమైనా అనుకోండి, నన్ను పీకమనండి ఏమైనా అనండి. అలాగే చేంజ్ అండి, ఎప్పుడు ఒక 500 రూపీస్ 10 రూపాయలు 20 రూపాయలు లేకపోతే ఇలా వేసుకొని అంటాను. బాగా ముసలోళ్ళు అంటే ఒక 50 వేస్తాను, లేదంటే 10 రూపాయలు వేస్తాను. ఇప్పుడు ఎందుకంటే 10 రూపాయలు కూడా ఏమీ రావట్లేదు. ఎక్స్పెన్సివ్ అనేది కోటీశ్వరులకైనా పేదవాళ్ళకైనా అంటే కోటీశ్వరులు బ్రాండ్ వేస్తారు, వాళ్ళు ఏదో రోడ్డు మీద దొరికింది అది తినే ఫుడ్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే కదా. దానికోసమని అలా ఆలోచించి అలా చేస్తాను. అది కొందరు పేద పిల్లలు ఉన్నారు అనుకోండి, ఇక్కడ గుడిసెలో వేసుకుంటారు కదా, ఒక 15 ఎన్నో గుడిసెలు వేస్తారు ఖాళీ ప్లేస్ ఉంటే. ఓకే నేను వాకింగ్ లోనో సంథింగ్ చూసో నేను వెతుక్కుంటుంటాను, వెతుక్కొని వెళ్ళి అక్కడ పిల్లలు ఉన్నారు అనుకోండి ఒక 10 కేజీలు బిర్యానీ చేస్తాను. ఇంకా చిన్న పిల్లలు 4-5 ఉన్నారు అనుకోండి, కొత్త బట్టలు తీసి వాళ్ళకి బట్టలు ఇచ్చి ఆ ఫుడ్ వచ్చి వాళ్ళకి పెడతాను. ఓన్లీ బిర్యానీ. ఇక్కడ మా వెనకాలకి వెళ్ళి కొంచెం ముందుకెళ్తే కొండ మీద వచ్చి ఏమండి నేను చెప్పేది సర్వీస్ గురించి. మీకు నాకంటే తెలివైన వాళ్ళు ఉన్నారండి, ఆ గుడిసెలు పీకేసి వెంచరేసేయాలని అనుకునేవాళ్ళు నమ్మరండి. వాటర్ కూడా గుట్ట ఎక్కి మొత్తం 3 అందుకుంటారండి నీళ్లు. ఆ వాటర్ వాళ్ళు తాగటానికి నీళ్లు కుంట అది ఏమంటారు, ఆ కుంట వాటర్ మనకి పైప్ లైన్ గుండా వస్తే లీక్ అవుతాయి కదా, అక్కడ తోడుకుంటారు. తోడుకొని వాళ్ళు ఏంటంటే 3 అందుకుంటారండి. అక్కడ వేసుకున్నారు, మరి అక్కడికి ఎక్కలేక వెంచరేయలేదో ఏమో నాకు తెలియదు, కానీ అక్కడ హైట్లో ఉంటుంది. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఇదంతా ఏమిటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్. కొంచెం ముందుకెళ్తే రోడ్డు పక్కనేనండి, దానికి కూడా 500 మరి ఎవరు తీసుకుంటున్నారు రెంట్ చెప్తుంది ఆవిడ. 500 తీసుకుంటున్నారమ్మా హాస్టల్ వాళ్ళు నా దగ్గర అని చెప్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకని ఒక్కరికి పెట్టిన పుణ్యమే. నాకు ఎంతవరకు పాజిబిలిటీ ఉంటుందో అంతవరకు సర్వీస్ చేస్తాను. నెలకి ఎంత ఖర్చు అవుతుంది సేవ చేయడానికి? సేవ ఖర్చు ఎంత ఉంటాయి? ఒక్కో నెల ఖర్చు అవ్వకపోవచ్చు, ఒక్కో నెల ఒక 50,000 లేకపోతే 15,000. అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి
దీన్ని బట్టి ఒక్కోసారి 5,000 అలా అవుతూ ఉంటుంది అంతే. అయితే మీరు రేపు పొద్దున వచ్చే టైం ఆ రూట్ చెప్పండి, నేను మా వాళ్ళని అందరూ కూర్చోబెట్టిస్తాను. దేనికి? ఊరికి ఎలా కూర్చుంటారండి? కాదు, కూర్చునే వాళ్ళు ఎవరు, రియాలిటీ ఏమిటి ఆ మాత్రం తెలీదా ఏంటి? కాదు, సినిమాలో వేసిన క్యారెక్టర్లా డైరెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ని బట్టి మనం ఏమిటి ఇది మార్చుకోవటానికి, డ్రెస్సింగ్ మార్చుకోవటానికి అది కాదు కదా. ఒక రియాలిటీ వాళ్ళ లైఫ్ ఉంటుంది, 4-5 సార్లు చూస్తూ ఉంటాం మనము, దాన్ని బట్టి మనం రియాక్ట్ అయ్యి చెయ్యడం తప్ప అది నా దృష్టిలో ఒక మానవ ధర్మం అండి. ఇది ఇప్పుడు నేను చెప్పిందంతా అంటే సినిమాల్లో నటన కాదు, రియాలిటీ చెప్తున్నారు. జగన్ గారు చూడండి, ఏదైనా చైర్మన్ పదవి ఏదైనా ఉంటే ఏ చైర్మన్ ఇచ్చినా నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏమిటి అనే దాని మీద వర్క్ చేస్తాను. మనకి ఏమి ఇచ్చారు? ఒక అనుకుందాం, ఒక మాట వరుసకి ఒక మన టూరిజం కార్పొరేషన్ ఏదో ఇచ్చారు. దేనికి టూరిజం అనేది? టూరిజాన్ని డెవలప్ చేయాలి, అక్కడ లొకేషన్ డెవలప్ చేయాలి, 10 మంది ఆకర్షించగలగాలి. ఆకర్షిస్తేనే అక్కడ టూరిజం అంటే డెవలప్ అవుతుంది, 10 మంది వస్తారు. అబ్బా ఏముందో బ్యూటిఫుల్ అని. ఒక సింగపూరో లేకపోతే ఒక మలేషియో లేకపోతే ఏమిటి అది అమెరికాలో మన లాస్ వేగస్ ఎందుకు వెళ్తామండి? టూరిజం ప్లేసెస్. ఆఫ్టర్ గోవా ఎందుకు వెళ్తున్నాము? టూరిజం. అలాగేమిటంటే ఒక అక్కడ ఏమి వనరులు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తే ఎలా అవతల స్టేట్ వాళ్ళు లేకపోతే అవతల పక్క జిల్లా వాళ్ళు ఎవరైనా ఎలాగా ఆకర్షించగలము, దాన్ని మనం చేసిన డెవలప్మెంట్ని బట్టి వాళ్ళు ఎలాగ ఇక్కడికి రాగలరని దాన్ని బట్టి టూరిజం డెవలప్మెంట్. సో అలాగేంటంటే నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏమిటి, దాన్ని నేను ఎంత బాగా పని చేయాలి అనేది. సో నాకు కొన్ని అంటే నాకు ఒక ఫ్యాషన్ ఉంటుంది కదా, అంతే కదా, ఒక దీని మీద ఏదో చెయ్యాలి అని. ఇల్లు ఉందండి, నాకు నీట్ గా ఉంచుకోవాలి, ఎక్కడ డస్ట్ ఉండకూడదు. అమ్మ బయట నుంచి ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది, ఆక్సిజన్ అందట్లేదు, చెట్లు పెద్దగా లేవు. ఈ రోడ్డు మీద చెట్లన్నీ జస్ట్ మీరు బయటకు వెళ్ళి అమ్మ ఈ చెట్లు పెద్ద చెట్లన్నీ, ఆ పక్కనున్న చెట్లన్నీ, మర్రి చెట్లు ఎవరేసారని అడగండి. నా డబ్బులతో నేను ట్రీ గార్డ్స్ కూడా కొని, అంటే ఎవరు మన మున్సిపల్ వాళ్ళు ఇస్తారండి అవి, అండ్ వాళ్ళకి ఫ్రీగా వస్తాయి. వాళ్ళ దగ్గర 300, 250, 200 ఎట్టి ఆ ఎన్ఆర్ బిడ్డ దగ్గర పెడుతుంటే డబ్బులు ఇచ్చి ట్రక్ పట్టుకెళ్ళి తీసుకొచ్చి ఆ మొక్కలు పెట్టి ఈ రోజు అంత పెద్ద పెద్ద మొక్కలు అయ్యాయి. నాకున్న ఇంట్రెస్ట్ అది, అంతే, అది నా పర్సనల్. సో సినిమాలు చేశారు, డైరెక్షన్ చేశారు, అప్పుడు సీరియల్ చేశారు, ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా దిగుతున్నారు. అసలు మీ గోల్ ఏంటండి? అసలు మీ టార్గెట్, మీ రైల్వే స్టేషన్ ఎప్పుడు వస్తుంది? అది ఆ స్టేషన్ ఏంటి? నా గోల్ అయితే ఎమ్మెల్యే కావడమా, ముఖ్యమంత్రి కావడమా, లేకపోతే ఎంపీ కావడమా? ఏమండి, ముఖ్యమంత్రి అదంతా అంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయిపోవాలని అనుకోలేదండి. అవునా? చెప్తాను చూడండి. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రిని అయిపోవాలని అనుకోలేదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారికి చేసిన ఏదైతే సర్వీస్ ఉందో అది కనుమరుగైపోకుండా ఉండాలి అని అంటే, బట్ నేను సీఎం అవ్వాలి అంటే అది సర్వీస్ నేను మళ్ళీ రిపీట్ చేయగలగాలి అని అంటే నేను ఆ ప్లేస్లో ఉంటేనే చేయగలను ఆయనకు అనిపించిందేమో. అనిపించి దాని మీద ఫైట్ చేశారు. తర్వాత సిస్టమేటిక్గా ట్రావెల్ చేశారు కాబట్టి ఆయన రీచ్ అవ్వగలిగారు. జయలలిత గారు ఉన్నారు, ఆమె కూడా యాక్టరే. ఆమె ఇంతవరకు డ్రెస్సులు వేసినారు, హీరోయిన్ కావచ్చు కానీ ఐటమ్ సాంగ్ చేశారు ఆ రోజుల్లోనే. సో అన్ని డాన్సులు చేశారు. బట్ ఆమె ఒక ప్రయత్నం, సిన్సియర్ ప్రయత్నం ఏదైతే ఉందో డెఫినెట్లీ ప్రతి మనిషి ఈ వరల్డ్ క్రియేట్ చేసింది ఈ మనిషి మాత్రమే. ఇప్పుడు దీన్ని ఒప్పుకుంటారా? దీన్ని ఒప్పుకుంటారా లేదా? మనిషే కదా క్రియేట్ చేసింది. లేదు, ఏం క్వశ్చన్ కాదు. మీరు సీఎం అవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నారా అనేది మనిషే కదా క్రియేట్ చేశారు. బట్ నేను అలాగే నాకు ఒక గోల్ ఉంది. సో నేను ఎందులో కూర్చున్నా ప్రజలకి సర్వీస్ చేయాలి. అది సీఎం అవనియండి, లేకపోతే ఎమ్మెల్యే అవనియండి, ఒక చైర్మన్ అవనియండి, ఎవరైనా అవనియండి, నేను ఒక సర్పంచ్ అవనియండి. సర్పంచ్ అంటే ఒక పంచాయతీ ఉంటుంది, అంతలో ఉన్న వాళ్ళకే సర్వీస్ ఎలా అందించాలి అంటే అక్కడ నా బ్రాండ్ ఉండాలని కోరుకుంటున్నాను. దట్ ఈస్ ఎ బ్రాండ్. అమ్మో ఈమె వచ్చింది, ఇది చేసింది, అమ్మో ఈమె ఎమ్మెల్యే అంటే నాది ఒక పరిధి ఉంటుంది కదా, ఆ పరిధిలో నేనేం చెయ్యాలి
ఇట్స్ ది గ్రేట్ వర్క్ చేయాలి, నేను ఒక బ్రాండ్ క్రియేట్ చేయగలగాలి అనేది నాకు ఇది ఉంది. తప్పితే ఒక ఎమ్మెల్యే అయితే అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, డబ్బు సంపాదించాలి చెప్పాను కదండి. నేను సెలబ్రిటీనే కదా, అందరూ నన్ను ఐడెంటిఫై అయితే చేస్తారు. ఇప్పుడు మీ ఛానల్ ఉంది, మీ ఛానల్ కొన్ని లక్షలకి వెళ్తుందో కొన్ని కోట్లకి వెళ్తుంది ఈ ప్రోగ్రామ్ కదా, అందరూ చూస్తారు కదా. ఇప్పుడు నాకు కొత్తగా ఎమ్మెల్యే అయిపోయి నన్ను ఎవరైనా ఐడెంటిఫై చేస్తే బాగుండు, అందుకే నేను ఎమ్మెల్యే అవ్వాలని నేను ఆరాటపడాల్సిన అవసరం లేదు కదా. బట్ నాకు సర్వీస్ చేసే మెంటాలిటీ నా చిన్నప్పటి నుంచి ఉంది. అంటే నాకు కొంచెం ఊహ 6 years 7 years వచ్చినప్పటి నుంచి నాకు సర్వీస్ మెంటాలిటీ ఉంది. బెగ్గర్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి కొంచెం రైస్ అది ఇచ్చేయడము, ఓకే ఎస్టీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి దొంగసాటుని ఏమైనా మా ఇంట్లో పిండి వంటలు చేస్తే ఇచ్చేయడము, రైస్ పట్టుకెళ్ళి ఇచ్చేయడం, వాళ్ళ పేదవాళ్ళు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉంది. బట్ అది అలా డెవలప్ అవకొస్తూనే ఉంది. ఇప్పుడు నాకు నా ఇండివిజువాలిటీ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 12 years నుంచి నాకు తెలిసినంత వరకు సర్వీస్ చేస్తున్నాను. నాకు జాతీయ మదర్ తెరీసా అవార్డు వచ్చింది, ఒక డాక్టరేట్ నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ నుంచి ఒక డాక్టరేట్ వచ్చింది. నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ కాలుపల్లి ఒక డాక్టరేట్, డాక్టర్ రమ్య. సో అంటే మనిషి అనుకుంటే సాధించేదే క్రియేటివ్ వరల్డ్. మనిషే చేస్తున్నారు, చంద్రమండలానికి ఎవరెళ్తున్నారు. ఇప్పుడు ఏదో సార్క్ ఏదో వేరే మన భూభాగాన్ని పోలిన ఇంకో ఏదో గ్రహం ఉందంట. చెయ్యండి కాదు, ఎవరు కనిపెట్టారు అది మనిషి కదా. మరి మనిషి అనుకుంటే సాధించలేనిది ఏమీ లేనప్పుడు నా వరకు నేను ఏమనుకుంటున్నాను దాన్ని రీచ్ అవ్వాలని ఆరాటపడుతున్నాను. బట్ ఒకటండి, సర్వీస్ చేయాలంటే మనకి హెల్త్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, స్టామినా ఉండాలి, 3 ఉండాలి. నా దృష్టిలో నేను ఏంటంటే అంటే ఒక ఆపర్చునిటీ ఎవరికైనా మన సీఎం గారు కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ ఇచ్చేలాగా ఉంటే ఈ 3 ఉన్న వాళ్ళకి ఇస్తే పరిగెడతారు. మెమరీ ఎవరు గ్రేట్ అండి, 50 దాటి 60 వస్తే మెమరీ లాస్ అయిపోద్ది అలా అనుకుంటున్నాం కదా. అది కామన్, అందరికి వస్తుంది. మేబీ కొందరికి లేటుగా వస్తుంది, కొందరికి తొందరగా వస్తుంది. దట్స్ ఇట్. అందరికీ బాడీ డౌన్ అయిపోతుందండి మన పార్ట్స్. అప్పుడు ప్రజలకి 5 లక్షల మందికి 3 లక్షల మందికి ఎలా సర్వీస్ చేయగలమండి? మనం పరిగెత్తగలగాలి కదా, ఆ ప్రాబ్లం ఏంటో మనం తెలుసుకోగలగాలి కదా. తెలుసుకుంటే కదా మనం సాల్వ్ చేయగలము. ఎవడో వచ్చి చెప్పింది నమ్మి మనం ఉండి ఇంట్లో కుర్చీ మీద కూర్చుంటే పని ఎలా అవుతుందండి? మన కళ్ళు చూడవు, వాడు చెప్పింది వినేది అబద్ధమో నిజమో తెలియదు. అందుకని ఏంటంటే దయచేసి ఏంటంటే సర్వీస్ చేసే వాళ్ళకి అలాగే ఒక స్టామినా ఉండాలి, పరిగెడతారు వీళ్ళు అని అనుకునే వాళ్ళకి ఒక మంచి పొలిటికల్గా కూడా ఆపర్చునిటీస్ ఇస్తే డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని కూడా కొందరిని పరిగణలోకి తీసుకోగలగాలండి. అంత డబ్బే కాదు, డబ్బే అన్ని సాధిస్తుందన్నా తప్పే. అదే ప్రూవ్ చేసింది కరోనా. 100 కోట్లు ఉండేవాడు కూడా కోట్లు ఖర్చు పెట్టినా బ్రతకలేదండి. సో నాట్ డబ్బు అండి, మనీని ఏ విధంగా సంపాదించవచ్చు. ఇప్పుడు ఆ రోజులు అనేవాళ్ళంట పంచనున్న మొన్న కూడా డబ్బులు సంపాదించగలదు అని. అంతే కదా, డబ్బు ఉండేవాడు ఈ 1,00,000 రూపాయలు ఇప్పుడు సంపాదించండి కోటిని ఎలాగా మన ఇన్కమ్ ట్యాక్స్లో చూపించాలి. 30,000 తీసేసుకుంటున్నాడు, 30% లేకపోతే 25%. ఏం చేయాలని రోజు కూలికి వెళ్ళి వచ్చి అంటే నాకు ఇష్టమైన పదాలు ఇప్పుడు మీకు చెప్తున్నాను, నేను లైక్ చేసే పదాలు. రోజు కూలికి వెళ్ళే వాళ్ళు తల్లి నలుగురు కష్టపడతారు. వీళ్ళు ఒక 300 తెస్తారు, వాళ్ళకి 500 తెస్తారు, వీళ్ళు ఒక 100 తెస్తారు అనుకుందాం. ఆ రోజు ఒక 1,500 ఎంతో తెచ్చుకుంటారు. హ్యాపీగా వాళ్ళు ఒక దగ్గర ఆ రోజు ఒక 500 వాళ్ళ తల్లి నలుగురు రైసు పప్పులు ఉప్పులు నాన్ వెజ్ తెచ్చుకొని అనుకుందాం. హ్యాపీగా నిద్రపోతారండి. వాళ్ళకి టెన్షన్ ఉండదు. మళ్ళీ కూలికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కూలికి వెళ్ళి మళ్ళీ అదే వస్తుంది. ఒక్క 1,000 రూపాయలు ఎంతో సేవ్ చేసుకుంటూ వస్తారు. నిన్న న్యూస్లో చూపించారండి, టీవీలో ఒక పెద్ద ముసలి కూరగాయలు అమ్ముకుంటూ ఆయనకి హెల్త్ బాగోక లెగ్ ఆపరేషన్కో దీనికో 2 lakhs ఎక్కడో చెప్తున్నా. ఆయన బాధపడలేదండి, మళ్ళీ కష్టపడడం మొదలు అంతే. ఆయన బాధ ఉండదు, మళ్ళీ కష్టపడుతున్నాడు.
దయచేసి ఎవరైనా ఇస్తే ఓకే పాప ఆయన అంత కష్టపడి అలా చేసుకున్నాడు, దేవుడు అలా చేశాడు. సో అలా ఏదైనా ఉండాలి కానీ అంతేగాని డబ్బే ప్రధానం అని ప్రయాణం చేస్తే మాత్రం నా అంత హ్యాపీగా ఉండలేదేమో. మరి ఆ వార్త చూసినా నాకు ఐడియా వచ్చింది. ఎలుకలు కట్ చేసే నోట్లు అవి చూసాక మీకు ఐడియా, మీకు సలహా చెప్దాం అనుకున్నాను. చెప్పండి. మీరు దాచుకున్న డబ్బులు నా దగ్గర పెట్టి నేను జాగ్రత్త మా ఇంట్లో చీమ కూడా రాదండి, ఎలకలు కాదు కదా, చీమలే పట్టం మా ఇంట్లో, అంత నీట్ గా ఉంచుతాం ఇంట్లో. ఆ ఛాన్స్ లేదు. లేదు, అది కూడా పోయింది నా ఛాన్స్. లేవు, ఉంటే చీమ కొట్టేస్తుంది, ఎలక కొట్టేస్తుంది. మీ దగ్గర సేఫ్టీగా దాద్దామని అనుకునేదాన్ని, కానీ చెప్పాను కదా ఫస్ట్ టైం మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను. సో వెరీ అంటే లావిష్గా హ్యాపీగా బ్రతకాలనుకుంటున్న వ్యక్తినండి, ఎప్పుడు నవ్వుతూ బ్రతకాలనుకుంటున్న వ్యక్తిని. అది లెపర్సీ ఉన్న వాళ్ళని, మెంటల్ డిజార్డర్ ఉంటారు కదా, వాళ్ళని కూడా చాలా మంది, నా ఫ్యామిలీ అంతా నా బర్త్డే వాళ్ళ దగ్గర 150 మంది మధ్య నేను చేసుకుంటే మా వాళ్ళందరూ వాళ్ళు కేక్ కట్ చేసి డాక్టర్ పర్మిషన్ కూడా అన్నారు. ఆయన ఏజీ అనమాట. లేదండి నేను లేజీ కాదండి, ఏజీ నాట్ లేజీ, బద్ధకం. ఏజీ అన్నారు కదా మీరు, ఏజీ అంటే ఏజీ అంటే ఆయన పేరు ఏజీ, షార్ట్ కట్ లో ఏజీ ఆయన పేరు. సో ఆయన పర్మిషన్ ఇచ్చారు, ఇస్తే వెళ్ళి అన్ని ఫ్రూట్స్, కేకు, దుప్పట్లు అన్ని పట్టుకొని వెళ్ళాను. సో మా ఫ్యామిలీ అక్కడ ఉన్నారు పక్కన, వాళ్ళు కేక్ అది కట్ చేసి ఇలా పెట్టేస్తుంటే ఓకే నేను తింటున్నాను, పాపం వాళ్ళకు కూడా పెడుతున్నాను. మా పేరెంట్స్ ఏమన్నారంటే మాకు వెంట్రుకలు నిక్కబడిసాయి, వాళ్ళు పిచ్చోళ్ళు ఎక్కడెక్కడో చేతులు పెట్టేస్తారు, సో ఒకవేళ వాళ్ళే అనుకోకుండా వాళ్ళ మూడు మారిపోయి నేను ఏ పేకో నొక్కేసో జుట్టు పట్టుకొని పీకిస్తే నీ సిచ్యువేషన్ ఏమిటి అని. మేబీ నాకు జరగలేదు, నేను తిన్నాను, నాకు అనిపించలేదు. సో అలా ఏంటంటే ఇవన్నీ కుళ్ళిపోయి ఉంటాయండి చాలా మంది, వాళ్ళని కూడా నేను అగ్గిస్తాను. దిస్ ఇస్ ట్రూ. బట్ అంతే నాకు ఎందుకు అనిపిస్తుంది, నాకు అనిపించాలి, నాకు వాళ్ళని చూస్తే అనిపించింది, అంతే వాళ్ళని చూస్తే అనిపించింది, నాకు అప్పుడు అలా అనిపించింది. ఇవ్వలేకపోవచ్చు ఎక్కడ ఇప్పుడు సిచ్యువేషన్ నాకేమనిపించట్లేదండి. ఎందుకు అనిపిస్తుంది? సీరియస్ గా మీరు ఏదో ప్రజలకు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు, నన్ను అడుగుతున్నారు, అలానే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. కొన్ని స్క్రీన్ తీసేసాకనే ఏమైనా మీరు మాట్లాడేవి చాలా ముద్దుగా అనిపించాయి, మరి అప్పుడైనా ఏమైనా హగ్గిస్తారా అనేది. మన చిరంజీవి గారు ఏ మూవీలోనండి హగ్గిస్తే అంటే మనిషి శంకర్ దాదా MBBS లో ఆ ఫీలింగ్స్ అంటే ఒక ఏమంటారు దాన్ని, అఫెక్షన్, అదొక బాధలు మర్చిపోవడం కానీ. సో ఇలాంటివన్నీ ఎలా జరుగుతుంది మేడం? మీరు ఇంకో విషయం చెప్పాలి, ఇది బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ పేరు, జాతీయ నేషనల్ దానికి మెంబర్, ఇక్కడ ఏపీ దానికి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ దీంట్లో మీరు ఏం రమ్య హృదయాలయ ఫౌండర్ ని. ఈ ఫౌండర్ గురించి తర్వాత మాట్లాడదాం, ముందు బీసీ వెల్ఫేర్ ఏమేం చేస్తారు? ఏం చేయడం అంటే వాళ్ళ హక్కుల గురించి పోరాడుతూ ఉంటాను. దగ్గర ఒక హక్కు అంటే ఇప్పుడు బీసీలకి అప్పుడు డాక్టర్ అంబేద్కర్ కొన్ని ఇవి పెట్టారు, అంటే బీసీలకి అన్యాయం జరుగుతుంది, సో వాళ్ళ జాబ్స్ కానీ. ఇప్పుడు మాది ఉందండి ABCD 4వ ప్లేస్ లో ఉన్నాం, అంటే BCA ఏ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్తారు, తర్వాత B, తర్వాత C, D అంటే ఏకి యువతల బీసీలో 1కి మధ్యలో ఇది మిగిలిపోయాం అనమాట. జాబ్స్ అంటే మెరిట్ పుట్టినా సరే వాళ్ళకి సాధారణంగా జాబ్స్ రావాలి, అంటే దాని గురించి ఫైట్ అనమాట. కొందరిని రియలైజ్ చేయడము, కొందరిని వచ్చి చూసారా మన వాళ్ళు, అంటే మనం ఇలా ఉండిపోతే, అంటే చాలా మంది కలిసి రారు దీని గురించి.
అంటే మనకి ఇక్కడ ఉన్న విషయమే కదా, పక్కోడికి జరిగితే మనకి ఎందుకులే అనుకునేవాళ్ళు. సో మనమేమో కొందరినైనా ఎడ్యుకేట్ చేయగలమేమో అనే దాని మీద ఒకటి. కొన్ని జంతర్ మంతర్ ఢిల్లీ వెళ్ళి అక్కడ మొత్తం దేశం మొత్తం మీద బీసీలు ఎవరైతే ఉన్నారో అందరూ అటెంప్ట్ చేసి దీని గురించి మాట్లాడడం, కానీ కేంద్రంలో మనం ఏమి కేంద్రం నుంచి మన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కానీ కొన్ని హక్కులు కానీ ఇవన్నీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి, బీసీ లేడీస్కి, ఓన్లీ బీసీ లేడీస్కి అండి చూడండి 50.5 ఎంతో % పొలిటికల్ ఆపర్చునిటీస్ ఇచ్చారు లేడీస్ చూడండి. అంటే ఇలాంటి కొన్ని మనం ఏం మిస్ అయిపోతున్నాము. డాక్టర్ అంబేద్కర్ చెప్పింది ఏమిటంటే మనం ఎంత చదువుకున్నా ఏమి చేసినా ప్రజలకి మన నుంచి ఏమి మనం ఇవ్వగలిగేమో అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు గాంధీజీ మన మధ్యన ఉండిపోయారనంటే ఆయన ఏం చేశారు? నెహ్రూ అంత గుర్తుండరండి, కానీ గాంధీజీ ఎందుకని. అలాగే ఏమిటంటే బీసీలో చాలా మంది ఏమిటంటే మనకెందుకు, మనల్ని ఎవరు పట్టించుకోరలే, మనం ఎందుకు పనికి వస్తాంలే అనుకొని లోపల ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ హక్కుల గురించి కొన్ని మనం వాళ్ళకి తెలియజేయడం ఒకటి, కొంత పోరాటం ఒకటి ఇలా చేయడం జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి లాగా అంత ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు నాకు తెలిసి ఎంతవరకు ఏసీఎం లేరండి అంత పర్సెంటేజ్లో బీసీకి. సో ఇలాంటి వాటి మీద అది జాతీయ పరంగా కానీ లేకపోతే స్టేట్ పరంగా కానీ వీటి గురించి ఫైట్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ ఇప్పుడు మీ ఫౌండర్ అదే మీకు చెప్పాను కదండి, ఇప్పుడు రమ్య హృదయాలయం ఫౌండేషన్ నేను స్థాపించానంటే ఇది కూడా మేబీ ఒక 4 years అయింది చేసి. కానీ నాకు ఫస్ట్ నుంచి సర్వీస్ అనేది ఉంది కాబట్టి సో ఇది మనం పెట్టి ఇంకా నాకు ఏంటంటే స్కూల్ స్థాపించాలి. ఇలాంటి వాళ్ళు ఎవరెవరైతే ఎంతమంది ఉన్నారో వాళ్ళకి మంచి డాక్టర్లు అవ్వాలి అంటే అది చెప్పాను కదా, నాకు నేను ఇలా చెయ్యాలని కోరుకుంది వీటిల్లో. అలాగే ఒక చిన్న హాస్పిటల్ కట్టాలి, ఒక ఇద్దరినో డాక్టర్లు పెట్టాలి, డాక్టర్లు పెట్టి నర్సులు పెట్టి అది చిన్నదైనా సరే ఎక్విప్మెంట్ పెట్టాలి. సో అది ఒక స్టార్ హాస్పిటల్కి వెళ్ళలేమో అనుకున్న నాటి వాళ్ళకి మన దానిలో సర్వీస్ అందించగలగాలి. సో అలాగే వాళ్ళు ఎలా ఉన్నా సరే ముట్టుకునే ఇష్టం నాకుంది కాబట్టి సో నేను నా దగ్గర ఉండే వాళ్ళు నన్ను ఇష్టపడిన వాళ్ళు డెఫినెట్లీ నాలాగే వాళ్ళకి సర్వీస్ అందించగలరనే ఒక నమ్మకం నాకుంది. అలాంటి వాళ్ళని తీసుకోవడం కానీ సో ఇలాంటివన్నీ చెయ్యాలి అనేది నాకు కోరుకుంది. బట్ మీ ఆ ఛానల్ గుండా అంటే నేను కేసీఆర్ గారిని కానీ లేకపోతే అక్కడ ప్రభుత్వాన్ని కానీ నాకు 10 ఎకరాలు కావాలి 5 ఎకరాలు కావాలని కాదు, ఇంకా పీస్ఫుల్గా ప్రజెంట్గా ఉన్న దగ్గర నేను సర్వీస్ చేయడానికి ఒకవేళ అంటే వాళ్ళకి అవకాశం ఉంది, నాకు అర్హత ఉంది అని అనుకుంటే నాకు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు నాకు ఇచ్చిన డెఫినెట్లీ ఒక మంచి సర్వీస్ అందించి ఒక రికార్డెడ్ ఉమెన్గా నిలబడాలని అయితే కోరుకుంది. అది కూడా మీ ఛానల్ గుండా నేను తెలంగాణ సీఎం గారిని కానీ ఆంధ్ర సీఎం గారిని కానీ నేను ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను బిలీవ్ కూడా చెయ్యండి, నన్ను నమ్మండి. సో సీఎం కేసీఆర్ గారు అండ్ సీఎం జగన్ గారు ఆవిడ ఏదో అడుగుతున్నారు మీరు కొంచెం వినండి, ఆవిడ కోరిక ఫలించినట్టు చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఆల్ ది బెస్ట్. మీరు అనుకున్న కోరికలను నెరవేరాలని ఇంకా ముందు పోవాలని చెప్పి ప్రజాసేవలో మీరు బాగా నిమగ్నమైపోవాలని నా కోరిక అదే. మీ ఆశీర్వాదం తప్పకుండా ఫలించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.